నరసింహావతారం ఎందుకు వచ్చింది అనేటటువంటి కథ వెనక ఉన్నటువంటి విశేషాల్ని తెలుసుకున్ననాడు మనుష్య జన్మ ఉద్ధరణ పొందుతుంది. హిరణ్యాక్ష హిరణ్యకశిపులని ఇద్దరు రాక్షసులు. వాళ్ళిద్దరూ దితి యొక్క సంతానమే. కశ్యప ప్రజాపతి దితి యొక్క సంతానము దైత్యులు. కశ్యప ప్రజాపతికి అదితి వలన కలిగిన సంతానమంతా దేవతలు. దితి వలన జన్మించినటువంటి వాళ్లలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులనేటటువంటి సోదరులు రాక్షసులు. ఇందులో చమత్కారం ఏమిటంటే ఇద్దరి పేరులోనూ కూడా హిరణ్యం ఉంటుంది. ఒకడు హిరణ్యకశిపు, ఒకడు హిరణ్యాక్ష. హిరణ్యాక్షుడు తమ్ముడు, హిరణ్యకశిపుడు పెద్దవాడు. వీళ్ళిద్దరికీ ఉన్న లక్షణం ఏమిటంటే లోకంలో వాడి కంటికి నచ్చినది ఏదైనా ఉందనుకోండి, ఇది బాగుంది అని అనుకున్నాడు అనుకోండి, అది తనదైపోయేదాకా ఊరుకోడు హిరణ్యాక్షు. ఆయన కన్ను పడితే బాబోయ్ చాలా ప్రమాదం ఉండోయ్ అంటారు చూశారా, అది హిరణ్యాక్ష శబ్దము చేత ప్రతిపాదింపబడుతుంది. అది రాక్షస గుణం. అందులో దైవత్వమునకు మారుపేరు ఏమిటి అంటే ఎక్కడైనా సరే ఒక గొప్ప వస్తువు కనపడింది అనుకోండి, మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. దాని యందు భగవద్విభూతిని దర్శించి నమస్కరించగలిగితే అది దైవత్వం. కాదు కాదు, ఎక్కడైనా తన కంటికి నచ్చినది కనపడితే అది తనదైపోవాలని కోరుకుంటే హిరణ్యాక్ష శబ్దం. ఎక్కడ ఏది కనపడనివ్వండి, అది ఆయనకి నచ్చిందనుకోండి, ఆయన దాన్ని బలవంతంగా తీసుకొచ్చి తనదిగా చేసుకుంటాడు. హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు, తెచ్చి దాచుకోవడంతో ఆగడు, తనదిగా అనుభవిస్తాడు. తాను అనుభవించాలి, తనదైపోవాలి, దాని వలన సుఖమును తాను పొందాలి. ఇవి రెండు రాక్షస లక్షణం. వీటి రెండిటికి దూరంగా జీవితంలో ఉండడం అలవాటు కాకపోతే చాలా ప్రమాదమునకు వెళతావు. ఈశ్వరుడి యొక్క కోపమునకు కారణమేది అంటే ఇదే. రాక్షసులు అన్న మాటకు అర్థం వాళ్ళు ఏదో 4 కొమ్ములు ఉంటాయి, లేకపోతే ఏదో ఒళ్ళంతా నెత్తురు పూసుకుంటారు అలా అనుకోకూడదు. గుణముల చేత రాక్షసులు అవుతారు. ఈ 2 గుణములు ప్రధానమైనటువంటి రాక్షస గుణములు. లోకంలో ఎక్కడైనా ఏదైనా చాలా తేజోవంతమైనటువంటి విశేషం కనపడితే అది భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. ఆయన యందు ఆ భగవద్ విభూతి అలా ప్రకాశిస్తోంది. అంత విభూతి ప్రకాశించడానికి ఎంత పుణ్యం చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేశారు. ఏ జన్మకైనా ఈశ్వర నేను కూడా ఆయనలా తయారు కావాలి, అలా నన్ను అనుగ్రహించు అని నేను నమస్కరించాను అనుకోండి, నా యందు భగవద్విభూతి ఉన్నది అంటాడు. కాదని ఆయన అంతవాడా అన్న భావన నాకు వచ్చిందనుకోండి, వెంటనే ఆయన ఎందు లేని దోషాన్ని కూడా ఏది ఆపాదిద్దామా అని వెతుకులాట. అది రాక్షసత్వం. అందుకే ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరూ కూడా భగవంతుని యందు ద్వేషబుద్ధి కలిగినటువంటి వారు. హిరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువు చేతిలో మరణించాడు. హిరణ్యాక్షుడు మరణించినప్పుడు మరదలు తల్లిగారైనటువంటి దితి, హిరణ్యాక్షుని యొక్క సంతానం వీళ్ళందరూ ఏడుస్తున్నారు. సహజం, ఏడవరు మరి. భర్తగారు మరణించినప్పుడు భార్య ఏడవదా, తండ్రి మరణించినప్పుడు బిడ్డలు ఏడవరా, బిడ్డ మరణించినప్పుడు తల్లి ఏడవదా? కాబట్టి దితి ఏడుస్తోంది, హిరణ్యాక్షుని భార్య ఏడుస్తోంది, హిరణ్యాక్షుని బిడ్డలు ఏడుస్తున్నారు. హిరణ్యకశిపుడు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. తమ్ముని యొక్క పార్థివ శరీరం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి మొట్టమొదట తల్లిని ఉద్దేశించి మాట్లాడాడు. ఆయన అన్నాడు, నీరాధార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారున్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో శూరిపోయిడి త్రోవపోయను భవత్సురుండు తల్లి మహాశురుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికి. ఇది నిజంగా ఒక నారదుడు, ఒక ధర్మరాజు గారు, ఒక భీష్ముడు చెప్పవలసిన పద్యం. అంత గొప్ప వేదాంతం చెప్పాడు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగాడు మొదటి ప్రశ్న. కొడుకు చచ్చిపోయాడని ఏడుస్తున్నావా? నీరాధార నివిష్ట పాంతుల క్రియన్ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచు. ఏమిటమ్మా సంసారం? ఏమిటి కొడుకులు? ఏమిటి భార్య? ఏమిటి భర్త? కాతే కాంత కస్తే పుత్ర సంసారూ యమతీవ విచిత్ర కస్యత్వం కత్వతయాయాత తత్వం చింతయతదీయ భ్రాత అంటారు శంకర భగవత్పాదులు. అలా అన్నాడు. మంచి వేసవి కాలంలో చలివేంద్రం పెడతారు. ఎవరో తూర్పు నుంచి పశ్చిమంగా ప్రయాణం చేస్తున్నాడు. ఆయన చలివేంద్రంలోకి వచ్చి తలపాగా విప్పి అక్కడ పెట్టి చల్లటి నీళ్లు తాగుతాడు. 1-2
నిమిషాలు సేద తీరడానికి కూర్చుంటాడు. ఇంకొక ఆయన తూర్పు నుంచి పశ్చిమానికి ఎడుతున్నాడు. ఆయన కూడా వచ్చి తలపాగా విప్పి దులిపి అక్కడ పెట్టి కాసిని మంచినీళ్లు తాగి కూర్చుంటాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే, ఈయన నేను ఫలానా ప్రదేశం నుంచి ఫలానా ప్రదేశానికి ఎడుతున్నాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అటువైపు నుంచి ఇటువైపు వస్తున్నాను. అలాగా అని ఏదో 2 నిమిషాలు ఇద్దరు మాట్లాడుకుంటారు. తర్వాత ఎవరి ప్రయాణం మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఇద్దరు మంచినీళ్లు తాగడానికి అక్కడ వచ్చారు. ఇద్దరు ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఏదో ఒకరి మీద ఒకరికి సదభిప్రాయము కలిగి ఉండవచ్చు కాక, అంత మాత్రం చేత ఆయనతో ఈయన, ఈయనతో ఆయన ఉండిపోతారా ఏమి? అలా ఏం ఉండిపోరు. ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే అమ్మా, ఈ సంసారం అనేటటువంటిది కూడా అంతే. ఒక తల్లి తండ్రి కడుపున బిడ్డగా పుట్టాం. కొంతకాలమైన తరువాత ఒక భార్యని స్వీకరించాడు. బిడ్డలు పుట్టారు. కాల ప్రవాహంలో ముందు భార్యో తను తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. తర్వాత పెద్దవాడు కాబట్టి అన్నగారు వెళ్ళిపోతాడు. తర్వాత భార్యాభర్తల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి కళ్ళ ముందు బిడ్డలు వెళ్ళిపోతారు. అమ్మా, నీ బిడ్డడు అల్పాయుర్దాయంతో వెళ్ళిపోయాడని ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఆయనే సామాన్యుడా? భవత్సూనుండు. నీ కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా? మహాశివుడా. శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశాడమ్మా. అది ఎవరికైనా సాధ్యమా? అంతసేపు విష్ణువుతో యుద్ధం చేసి మరణించడం? శివునింపోయడి త్రోవపోయును భవత్సూనుండు తన్ని మహాశూరుండాతడు తద్వియోగమనకు దుఃఖింప నీకేటికి. అటువంటి వాడు చచ్చిపోయాడని ఏడుస్తాయటమ్మా. అందరిలా చనిపోలేదు నా కొడుకు. మహాశూరుడు విష్ణువు చేత ఒడింపబడి మరణించాడు. ఇంత గొప్ప కొడుకుని కన్నానని సంతోషించు. కాలప్రవాహంలో కోట్ల మంది దీపపు పురుగులు విడిపోయినట్టుగా నీ కొడుకు వెళ్ళలేదు. దానికి సంతోషించాలటువంటి వీరుణ్ణి కన్నానని. శోకిస్తావేమమ్మా అన్నాడు. అని ఊరుకోలేదు. ఇంకొక మాట అన్నాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూచ్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. తా చావకమానడు వారి భంగి చచ్చిన వానికిచ్చెదరు. ఇదెక్కడి చోద్యము చావుని కొల్లక దాగవచ్చునే. ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎంత గొప్ప వేదాంతం మాట్లాడు. ఇదో అలవాటైపోయిందమ్మా లోకంలో. చనిపోయిన వాళ్ళని ఎదురుగుండా పెట్టుకుని ఇంకా బ్రతికున్నవాడు ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తున్నాడు కదా, చనిపోయినవాడు చేతకాక చనిపోయాడా? వీడు ఉండిపోతాడా? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంపలేరు. వీడు వెళ్ళిపోవలసిన వాడేగా. ఒకనాడు వీడు వెళ్ళిపోయిన వాడి వెంట వెళ్ళిపోవలసిందేగా. ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవాలిగా. అంతే తప్ప శాశ్వతంగా ఎలా ఉండిపోతావు? అది సహజమమ్మా ఈ లోకంలో. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది. అది ప్రక్రియ. దాన్ని ఆపడం ఎవరికి సాధ్యం కాదు. ఎవరు నడిపిస్తుంటారు ఇవన్నీ? ఎవడు గత జన్మ కర్మలని జ్ఞాపకం పెట్టుకుని జీవులకు శరీరములిచ్చి సృజిస్తాడు? ఎవడు నిలబెడతాడు? ఎవరు పడగొడతాడు? వాడు కళ్ళ ముందు ఎందుకు కనపడడు అంటావా? అమ్మ, వాడు ఒకడు ఉన్నాడమ్మా. వాడు లేడని నువ్వు అనుకోకు. భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు వెనుచు హేలారతుడి. వాడేం కష్టపడ్డమ్మా. హేలగా అవలీలగా వాడు ఈ లోకములనన్నిటినీ కూడా సృజిస్తాడు. ఈ లోకములనన్నిటినీ కొంతకాలం నిలబెడతాడు. ఆ తరువాత ఆయనకి ఇచ్చగలిగిన నాడు ఈ లోకములనన్నిటినీ పడగొడతాడు. అది చాలా హేళగా చేస్తాడమ్మా. అటువంటి వాడు నీ కొడుకుగా ఒక జీవుణ్ణి సృజించాడు. కొంతకాలం నిలబెట్టాడు, తర్వాత పడగొట్టాడు. ఇటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా. వాడికి తెలిసి ఎందుకు పుట్టించాడో, ఎందుకు నిలబెట్టాడో, ఎందుకు పడగొట్టాడో. బట్ అమ్మా, ఈ లోకాలన్నీ వాడి అధీనమై నడుస్తూ ఉంటాయి. ఇలా శోకించకూడదు అని మంచి మాటలు చెప్పాడు. ఇప్పుడు మీరొక్కటి జాగ్రత్తగా ఆలోచించండి. హిరణ్యకశిపునికి వేదాంతం తెలియదని కాని, భగవంతుడన్నవాడు ఒకడు ఉన్నాడన్న మాట హిరణ్యకశిపునికి తెలియదని కాని, భగవంతుణ్ణి ధిక్కరించి బ్రతకగలిగిన వాడు ఉంటాడని అతను అనుకుంటున్నాడని కాని మీరు సిద్ధాంతీకరించగలరా? ఆయన వేదాంత తత్వాన్నంతటినీ చెప్పాడు. చావు పుట్టుకలు చెప్పాడు. అసలు ఈ లోకాలని సృజించి నిర్వహించి లయం చేసేటటువంటి వాడు ఒకడు ఉన్నాడని చెప్పాడు. ఇన్ని చెప్పాడు. కానీ విచిత్రం ఏమిటంటే, ఈయన యొక్క ప్రసంగం చేత ఊరలిల్లినటువంటి హిరణ్యాక్షుని యొక్క భార్య, తల్లి, బిడ్డలు సంతోషాన్ని పొంది, అంటే నా ఉద్దేశ్యం మనసు ఊరడిల్లి హిరణ్యాక్షునకు జరగవలసినటువంటి అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించారు. హిరణ్యకశిపుడు తిరిగి సభాభవనంలోకి వచ్చాడు.
మంత్రుల్ని, సామంతుల్ని, దండనాథుల్ని, సేనాధిపతుల్ని అందరినీ పిలిచాడు. నేను ఇప్పుడే మందర పర్వత చర్యలలో తపస్సు చేయడానికి వెడుతున్నాను. ఈ శ్రీ మహావిష్ణువు ఉన్నాడే కృతాపరాధి, ఈ దైత్య కులానికంతటికీ కూడా అంతకుడు, నిష్కారణంగా మన జోలికి వస్తూ ఉంటాడు. ఆ విష్ణువుని సంహరించడానికి కావలసినటువంటి శక్తిని పొందడానికి నేను తపస్సు చేస్తానన్నాడు. తపస్సు ఇందులో ప్రతిపాదింపబడింది, వేదంలో ప్రతిపాదింపబడింది. తపస్సు చేత ప్రీతి పొంది వరములను ఇవ్వవలసిన వాడెవరు? భగవంతుడు. మరి భగవంతుని వరముల వలన తాను తపస్సు పొందితే తనని పడగొట్టడం భగవంతునికి చేత కాదా? అంత అమాయకుడు ఆయన, సర్వజ్ఞుడు కాడా? అంటే దీన్ని మెట్ట వేదాంతం అంటారు. తేలిక మాటలో నేను అనాలి అంటే, నోటితో చెప్పడానికి పనికొచ్చి ఆచరణాత్మకం కాలేదనుకోండి, అనుష్ఠాన పర్యంతంలోకి రాలేదు, అది గుణములుగా ప్రకాశించవి. తాను ఏది చదువుకున్నాడో, తాను ఏది నేర్చుకున్నాడో, తాను ఏది చెప్పాడో అది తాను పాటించడు. అందుకే పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇతరులకు చెప్పడానికి పనికి రాకూడదు వేదాంతం, తాను అనుష్ఠించగలగాలి. కొంతలో కొంతైనా కనీసం తాను చెప్పే దాంట్లో ఆవగింజంతైనా తాను అనుష్ఠించని నాడు, కేవలము ఇతరులకు చెప్పడానికి మాత్రమే వేదాంతం పనికొస్తే దాన్ని మెట్ట వేదాంతము అంటారు. అంటే దాని అర్థం అది తనని ఉద్ధరించడానికి పనికిరాదు. ఏదో 4 పద్యాలు వచ్చు, 4 శ్లోకాలు వచ్చు, 4 విషయాల గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఇతరులకు సందర్భాన్ని బట్టి చెప్పుకుంటూ వెడుతూ ఉంటాడు. అది హిరణ్యకశిపునికి ఎంతవరకు పనికొచ్చింది? ఆయనని కీర్తివంతుణ్ణి కానివ్వలేదు. ఆ గుణాన్ని అలవాటు చేసుకో. వేదాంతం ఇతరులకు చెప్పడానికి అలవాటు చేసుకో. వేదాంతం అనేటటువంటిది, భక్తి అనేటటువంటిది మొట్టమొదట నీ జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి. మీరు ఒక లలిత కళని చూశారనుకోండి, ఇప్పటిదాకా మీరు మంచి మంచి పాటలు విన్నారు, చాలా బాగా పాడారు అని అభినందించారనుకోండి, చాలు. ఇంటికి వెళ్ళి వాళ్ళు చాలా బాగా పాడారు అన్నారనుకోండి, సంతోషం, చాలు. మీరు కూడా పాడాలని ప్రయత్నం చేసి సాధన చేశారనుకోండి, దోషం లేదు. కానీ ఇప్పటికిప్పుడు అంత సాధన చేసిన ఆ పిల్లలు ఎలా పాడారో అలా ఇంటికెళ్ళి మనం కూడా పాడదాం అనుకున్నాం అనుకోండి, అది సాధ్యం కాదు. అది అభినందించడం తప్పు కాదు. కానీ వేదాంత సంబంధమైనటువంటి విషయాన్ని గురువుగారు శిష్యుణ్ణి కూర్చోపెట్టుకుని చెప్పినప్పుడు అది గురువుగారు మీరు చాలా బాగా చెప్పారు అని అభినందించడానికి పనికిరాదు. వేదాంతం అభినందించడానికి పనికొచ్చే వస్తువు కాదు. మీరు చాలా బాగా మాట్లాడారండి అని అనడానికి కాదు. అందులో ఏ ఒక్క విషయాన్నైనా పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి, మన జీవితంలో ఉన్నటువంటి లోపాలని దిద్దుకోవడానికి వేదాంతాన్ని శ్రవణం చేయడం అనేది పనికి రావాలి. అందుకే హిరణ్యకశిపుడు చేసినటువంటి ప్రబోధం ఏదున్నదో అది మెట్ట వేదాంతంగా మిగిలిపోయింది. వెళ్ళాడు మందర పర్వత చర్యలలో కూర్చుని గొప్ప తపస్సు చేశాడు. అదే సామాన్యమైన తపస్సు కాదు, మహోగ్రమైనటువంటి తపస్సు. ఎందుకని అంటే కాలి చివరి భాగం మీద నిలబడ్డాడు. పంచాగ్నిహోత్రం అంటారంటే 4 వైపుల అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యునికే కన్నులు పెట్టి చూస్తూ నిలబడతారు. అది మనోలయం అయిపోతే చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇంకా శరీరం కదలదు. శంకరాచార్యుల వారు యోగతారావళి స్తోత్రంలో చెప్తారు, మొట్టమొదట ఎవరు నమ్ముతారంటే సమాధి స్థితిలోకి వెళ్ళిన వాడిని తీగలు నమ్ముతాయి. ఒక పుల్ల ముక్క ఉందనుకోండి, దాన్ని అల్లుకుంటుంది చిక్కు తీగ. నేను దాని పక్కనే చేయి పెట్టి 2 రోజులు కూర్చుని నా నోట్లో అన్నం పెట్టి నేను ఇక్కడే కూర్చుంటానని నా భార్య అన్నం పెడుతుంటే కదలకుండా కూర్చున్నాను అనుకోండి, చిక్కు తీగ నన్ను అల్లుకుంటుందని. అది నన్ను అల్లుకోదు. నా పక్క నుంచి వెళ్ళి ఒక చిన్న బెడ్డ ముక్కను అల్లుకుంటుంది. దానికి తెలుసు బెడ్డ ముక్క కదలదని, దానికి తెలుసు నేను కదిలిపోతానని. మొట్టమొదట తీగలు అల్లుకున్నాయి, పొదలు తిరిగాయి, పక్షులు గూళ్ళు పెట్టాయి. ఈ మాటలు చెప్తూ ఉంటారు తపస్సులు. దాని అర్థం ఏమిటంటే ఆయన నిశ్చలత్వాన్ని పొందాడు. ఇక శరీరమునందు కదలికలు లేవు. కదలికలు లేకుండా అలాగే ఉండిపోయి లోపల పరమాత్మని భావన చేస్తూ నిలబడిపోతాడు. అది గొప్ప తపస్సు. దాని యందు ఇక వైక్లభ్యములు ఏర్పడవు. అప్పుడు చాలా ఉగ్రమైన తపస్సు చేశాడు అంటారు. ఆ తపస్సు చూసి దేవతలందరూ కూడా భయపడ్డారు. ఇంత గొప్ప తపస్సు చేస్తున్నాడు, ఈయన కోరిక తీర్చకపోతే ఏ ప్రమాదం వస్తుందో. మనకి ధర్మం ఉన్నట్టే భగవంతుడికి కూడా ధర్మం ఉంది. వాడు ఎంత లోకానికి ఉపద్రవాలు తేగలిగిన వాడైనా అంత తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షమై ఆయన వరములు ఆయనకి ఇవ్వాలి. అందుకే బ్రహ్మగారు హంసవాహనం మీద వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆయన రాగానే హిరణ్యకశిపునికి స్పృహ వచ్చింది.
ఒక్కసారి చూసి స్తోత్రం చేస్తే భాగవతంలో ఆశ్చర్యకరమైన ఘట్టం ఏమిటంటే హిరణ్యకశిపుని యొక్క శరీరాన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మగారు తెల్లబోయాడు. అసలు నీ సప్తధాతువుల్లో ఎముకలు వినా మిగిలిన శరీరం ఏది అని అడిగాడు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అని 7 పదార్థములు ఉంటాయి శరీరంలో. ఎముకలు వినా మిగిలినటువంటి రక్తమాంసములను క్రిమికీటకాదులు నాకి తినేసి, అంటే అంత ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సులో ఉన్నాడు కాబట్టి ప్రాణశక్తి మాత్రం అలాగే నిలబడి ఉంది. బ్రహ్మగారు అన్నారు, ఇంత ఉగ్రమైన తపస్సు చేశావు, నీకేం కావాలని అడిగాడు. హిరణ్యకశిపునికి ఒక విషయం తెలుసు, నాకు మృత్యు ఉండకూడదని అడగాలని ఆయన కోరిక. అలా అడిగాడు అనుకోండి, వెంటనే బ్రహ్మగారు ఒక మాట చెప్తాడు, ఇది మర్త్యలోకం. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ శరీరంతో ఇక్కడ తిరిగారో ఆ శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవాలి తప్ప శరీరంతో జీవుడు వెళ్ళడం సాధ్యం కాని లోకమేదో ఆ లోకాన్ని మర్త్యలోకం అంటారు. ఇక్కడే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు జీవుడు. ఇది మర్త్యలోకం కదా, నీకు ఎలా శాశ్వతత్వం ఇస్తాను, సాధ్యం కాదు అని బ్రహ్మగారు అంటాడని ఆయన కన్నా తెలివైన రీతిలో మాట్లాడి ఆయనని బుట్టలో పెట్టాలనుకున్నాడు. అనుకుని ఆయనని స్తోత్రం చేసి గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఖస్రములం తమఃప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాధీశయించవే. హే బ్రహ్మగారు, మీరు కాని నిజంగా నా తపస్సు చేత సంతోషించిన వారైతే నాకు కొన్ని వరాలను ఇవ్వండి. గాలి చేత నేను మరణించకూడదు, పృథివీ యందు మరణించకూడదు, అగ్ని యందు మరణించకూడదు, నీటి యందు మరణించకూడదు, ఆకాశమునందు మరణించకూడదు. సమస్త ప్రాణులు దేని చేత పోతాయి? తీసిన ఊపిరి వదిలిపెట్టకపోతే మృత్యువు, వదిలిన ఊపిరి తీయకపోతే మృత్యువు. మృత్యువంత సన్నిహితంగా ఏది ఉండదు, ముక్కు చివరే ఉంటుంది. కాబట్టి నేను గాలి చేత మరణించకూడదు, అగ్ని చేత, వాయువు చేత, భూమి చేత, నీటి చేత, ఆకాశమునందు మరణించకూడదు. అన్నిటినీ మించి విశేషం ఏమిటంటే అస్త్రము చేత కాని శస్త్రము చేత కాని మరణించకూడదు. శస్త్రం అంటే మంత్రశక్తి ఉండదు. ఓ కత్తి, ఓ శూలం, ఇటువంటి వాటిని శస్త్రములు అంటారు. అస్త్రం అంటే దానికి బాణమో ధనస్సో అక్కర్లేదు. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభు కేవలం ఒక దర్భగడ్డిని పైకి తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాకాసురుడి మీద విడిచిపెట్టాడు. అది మంత్రశక్తి. అస్త్రము అంటారు. అస్త్రము చేత మరణించకూడదు, శస్త్రము చేత మరణించకూడదు, పన్నగముల చేత మరణించకూడదు, రాక్షసుల చేత మరణించకూడదు, మృగముల చేత మరణించకూడదు, దేవతల చేత మరణించకూడదు. మరి దేని చేత మరణిస్తాం అంటే అసలు నన్ను చంపగలిగినది లోకంలో ఉండకూడదు అని అడిగితే కుదరదంటానని ఇలా అడిగాడు. కాబట్టి గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఖస్రములన్ తమ ప్రభవ భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే. మగారు 4 ముఖాలతో నవ్వాడు. అసలు ఇటువంటి వరాలు ఎవరు అడగలేదో ఇంతకు ముందు. చాలా గొప్ప వరం అడుగుతున్నావు. అయినా కశ్యప పుత్ర, నీ మీద చాలా ప్రేమ పొందాను. ఇంత గొప్ప తపస్సు కూడా ఇతపూర్వం ఎవరు చెయ్యలేదు. కాబట్టి చటుక్కున కుదరదని ఎలా అనగలను? అభీష్ట సిద్ధిరస్తు, నీ కోరిక తీరుతుంది. కానీ నాయన, నీ మాట అనగానే నీ శక్తి మారిపోయింది. ఇది లోకోపకారానికి ఉపయోగించు సుమా, చాలా భద్రము సుమా. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం పురాణం చదివేటప్పుడు సాధారణంగా ఏం చేస్తామంటే ఇందులో పెద్ద విశేషం ఏముందిలే అని ఆ ఘట్టాన్ని గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇచ్చిన తరువాత హెచ్చరిక చెప్తారు బ్రహ్మగారు. దాని అర్థం ఏమిటో తెలుసా? రే, నీకు ఉపన్యసించగలిగిన శక్తిని ఇచ్చాను, దాన్ని దుర్వినియోగం చెయ్యకు సుమా, ఉపసంహరించగలవు. నీకు ఒక గొప్ప వాద్యాన్ని మ్రోగించగలిగిన శక్తిని ఇచ్చాను, దుర్వినియోగం చేయకు సుమా, ఉపసంహారం చెయ్యగలవు. గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాను, అహంకరించి సమాజాన్ని పాడు చెయ్యడానికి ఉపయోగించకు సుమా, నేను దాన్ని ఉపసంహారం చేసేయగలను. దీన్ని లోకము యొక్క కళ్యాణము కొరకు ఉపయోగించు, సంతోషించి నేను ఇంకా ఇంకా నీ శక్తిని పెంచుతాను. అంటే భగవంతుడు ఇచ్చిన ఏ విభూతి కానివ్వండి, ఆ విభూతిని సమాజ ప్రయోజనము కొరకు ఎవరు వెచ్చిస్తారో వారికి ఈ జన్మ యందు కాదు, ఉత్తరోత్తర జన్మల యందు కూడా ద్విగుణీకృతంగా విభూతిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు.
కానీ ఏ విభూతిని మీకు ఈశ్వరుడు అనుగ్రహించాడో దాన్ని దుర్వినియోగం చేయడం అన్న మాటకు అర్థం దాని వలన లోకాన్ని పాడు చెయ్యడం మొదలు పెడితే దాన్ని ఉపసంహారం చెయ్యడం భగవంతుడికి కష్టంతో కూడుకున్న విషయం కాదు. కానీ హిరణ్యకశిపుడు నాకు శక్తి కలిగిందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు తప్ప తాను దాని వలన ఏది చెయ్యకూడదని బ్రహ్మగారు చెప్పాడో దాన్ని విస్మరించాడు. విస్మరించగానే ఏమవుతుంది? నేను చాలా కాలం ఉండాలని ఎందుకు కోరిక అంటే శరీరంతో ఉంటే భోగాలు అనుభవించవచ్చు కనుక. భోగాలకి చిట్ట చివరి హద్దేది స్వర్గలోకం. అందుకని వెంటనే స్వర్గలోకం మీద దండయాత్ర చేశాడు, దేవేంద్రుడిని పదవీచ్యుతుడిని చేశాడు, స్వర్గలోకాన్ని అంతటినీ ఆక్రమించాడు, అనేక భోగాల్ని అనుభవిస్తున్నాడు. ఇందులో విశేషం ఏమిటంటే ఆయనకి కలిగిన కుమారులలో, ఆయనకి ఇంకా కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ప్రహ్లాదుడు. అసలు ఆ పేర్లలో ఉంది చమత్కారం అంతా. ఆయన హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అంటే మీతో మనవి చేసి ఉన్నాను, ఎక్కడ ఎవరికి సంబంధించిన గొప్ప వస్తువైనా తెచ్చి తనదిగా తాను అనుభవిస్తాడు. వాళ్ళు అనుభవించడానికి వీలు లేదు, ఆయన కన్నుపడితే అది తనదైపోవాలి, తాను అనుభవించాలి. ప్రహ్లాదుడు అంటే తాను అనుభవించి సంతోషం పొందడం కాదు, తన దగ్గర ఏది ఉన్నదో దాన్ని ఇతరులకు కూడా పెట్టి వాళ్ళు కూడా ఆహ్లాదమును పొందితే వాళ్ళ సంతోషమును చూసి తాను సంతోషిస్తాడు. తప్ప ఇది నాకొక్కడికే చెందాలన్న కోరిక ఉన్నవాడి కాదు. 10 మందికి ఇచ్చి వాళ్ళ సంతోషపడితే వాళ్ళ సంతోషాన్ని చూసి తాను సంతోషం పొందేవాడు. ఈ రెండిటికి ఎలా కుదురుతుంది? ఒకడు తానే అనుభవించాలి, ఇంకొకడు 10 మందికి పెట్టి వాళ్ళ సంతోషాన్ని చూసి సంతోషించాలి. ఒకడు తానే తినాలి, ఇంకొకడు 10 మందికి పెట్టి వాళ్ళు దేవుమని గ్రహించి సంతోషపడి వెళ్ళిపోతుంటే ఉత్తరీయం తీసి కళ్ళొత్తుకోవాలి. వీళ్ళిద్దరికి ఎలా పడుతుంది? కాబట్టి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఎందుకు పడుతుంది? పడదు. కొడుకు పుట్టాడు కానీ రాక్షస భోగములు ఏవి అనుభవించాడు. ఎప్పుడు విష్ణువునందు ధ్యానం చేస్తూ ఉంటాడు, అన్నిటి యందు భగవంతుణ్ణి దర్శనం చేస్తాడు. అది ప్రహ్లాదుని యొక్క గొప్పతనం. ప్రహ్లాదుని యొక్క పూజ, ప్రహ్లాదుని యొక్క భక్తి పూజా మందిరమునకు పరిమితమైనది కాదు. ఈ మాట అన్నప్పుడు మీరు కొంచెం దాన్ని విశాల హృదయంతో అర్థం చేసుకోవాలి. నేను కేవలం మా ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళి పూజ చేసినంతసేపు సాత్వికంగా ప్రవర్తించి బయటికి వచ్చిన తర్వాత మిగిలిన 23 గంటల 30 నిమిషాల సేపు రాక్షస గుణాలతో ప్రవర్తించి మళ్ళీ రేపు ఉదయం ఓ పంచ కట్టుకుని విభూతి పెట్టుకుని బొట్టెట్టుకుని నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన అమాయకుడా? ఇక్కడికి వచ్చి పూజ చేసి మిగిలిన సమయాల్లో నువ్వేం చేస్తుంటావో నాకు తెలియదా అని అడగడా? రాజర భట్టర్లు అంటారు, ఏకంజన క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమ భజం వింధ్యస్య హస్తాంబుజం ఓం పశ్యేమ నిషేదుషీం ప్రతికళంకారుణ్యకూలంకష స్పారాపంగతరంగమం బబధరం ముక్తం ముఖం బిభ్రతీం అంటారు. వీరాసనం వేసుకుని ఒక కాలు ఇలా వంచి పెట్టుకున్నటువంటి పరమాత్మ నేను వెళ్ళి పాదయోహ పాద్యం సమర్పయామి అంటే అయ్యో నన్ను నమ్ముకుని బ్రతుకుతున్నాడరా, నేను చెప్పినట్టు బ్రతుకుతున్నాడన్న సంతోషంతో 2 పాదములు విడిచిపెట్టి నాకు కనపడేటట్టుగా పెడితే కదూ నేను పాద్యం ఇవ్వడం. చీ దుర్మార్గుడా అని 2 కాళ్ళు ఇలా వెనక్కి తీస్తే ఎక్కడ వేయను పాద్యం. అస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అంటే ఆయన ఇలా చూపించి పోతల కంటే నేను ఏమని అర్ఘ్యం ఇస్తాను? ఆయన అనడా నేను మిగిలిన సమయం ఎలా గడుపుతున్నానో ఆయనకి తెలియదా? భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ పని చేస్తున్నా ఆయన్ని చూడగలగడం. సౌందర్యలహరిలో శంకరులు చెప్పినట్టు జపో జల్ప శిల్పం సకలపి ముద్ర విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణవచన జాహుతి విధి ప్రణామ సందేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం అంటారు. నేను మాట్లాడుతుంటే మాట్లాడడానికి కావలసినటువంటి స్వరపేటికని కంఠంలో పెట్టి 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యుడికి వినా ఇంకొకరికి స్వరపేటిక పెట్టకుండా నాకు స్వరపేటిక నుంచి భాగవతాంతర్గతమైనటువంటి నరసింహోపాఖ్యానం జ్ఞాపకం ఉండేటట్టు చేసి మాట్లాడాలనుకున్నప్పుడు ఎక్కడో నా మూలాధార చక్రం దగ్గర ఉన్న వాయువు పైకొచ్చి బ్రహ్మరంధ్రము నుండి నిర్గమించడానికి ప్రయత్నిస్తే దాన్ని వెనక్కి తోసేసి నోట్లోకి వచ్చిన తరువాత నాలుక వేగంగా కదిలినప్పుడు ఆ వాయువుని నొక్కినప్పుడు సొట్టలబడి అక్షరములై అక్షరములు పదములై పదములు వాక్యములై నా నోటిలోంచి బయటికి వస్తే అవి శబ్దమై మీ చెవుల గుండా మీలోకి ప్రవేశిస్తే నాలోని భావము మీలోని భావమై ఒక్కటిగా సభ నిలబడగలిగేటట్టుగా ఉన్నటువంటి ఆ శబ్ద బ్రహ్మమయమైనటువంటి పరబ్రహ్మమునకు నమస్కరించుతున్నాను.
అమ్మా నా చేత పలికించిన ఈ మాటలు ఏమున్నాయో లోకమునకు హితకరములై ఉండుగాక, లోకమునకు హితకరములు కాని మాటలు నా నోట్లంట రాకుండుగాక అని అనుకుంటే అది పూజ. అంతేగాని రేపు పొద్దున్నండి పూజ గదిలో పూజ చేసేస్తే చాలు, నేను ఉత్తప్పుడు ఏం మాట్లాడినా పర్వాలేదంటే ఎలా కుదురుతుంది? అది ప్రహ్లాదుడి గొప్పతనం, అది పసితనంలో వచ్చింది. ఆయన ఏమిటి పూజ చేస్తాడు భగవంతుడికి అంటే తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున వరకువాడు, పెద్దల పొడగన్న భృత్యునికై ఇవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, ఇలనందున బొంకులు లేనివాడు, దళిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. బహుశः ప్రహ్లాదోపాఖ్యానంలో ఈ పద్యం రాని తెలుగువారు ఉండరు. ఎందుచేత అంటే అసలు పోతన గారు సృష్టించినటువంటి పరమాద్భుతమైనటువంటి పద్యాలలో ఈ పద్యం ఒకటి. తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున పరగువాడు. ఆయన ఏదైనా వేరు ప్రాణిని చూసినప్పుడు నేను నువ్వు అన్న మాట రానివ్వడు. ఇలా చూపిస్తే నేను నాకు ఆకలిస్తోంది, అవతల వారు ఆకలిగా ఉంటే ఆయన ఆకలిస్తోంది, ఆయన అన్నం తినకపోతే అది ఆయన బాధ, నీ తినేశానుగా నా బాధ తీరిపోయింది, కాబట్టి అవతల వాడు తిన్నాడా తినలేదా నాకు అనవసరం, నీ తినేస్తా. అది నేను నువ్వు మధ్య వచ్చిన మహాసముద్రం. అదే రాక్షసత్వం. నేను బాగుంటే చాలు, నువ్వు ఏమైపోయినా పర్వాలేదు. కానీ ఆ నువ్వు ఆయన చెప్పవలసి వస్తే నేను అంటాడు. నేను అన్నప్పుడు ఎవరైనా ఇలా చూపిస్తారు. ఇలా చూపించినప్పుడు అసలు ఆ నేనెవరు? నీవారసూకవత్తంది పీతాభాస్వత్యనూపమా, పరమాత్మయే అందరి యందు ఉన్నాడు. అయినప్పుడు ఇందులోని బాధ అందులోని బాధ. నేను తినకపోతే ఏ బాధో, తినకపోతే ఆ ప్రాణికి అదే బాధ అని పరబ్రహ్మమును అంతటా చూస్తూ ఉంటాడు. నా కష్టం వాళ్ళ కష్టం. ఇలా అంటే నేను బాధపడతానా? అలా అయితే నేను వాళ్ళ నా మాట అనను. ఇది దొరకకపోతే నేను బాధపడతానా? అయితే నేను వాళ్ళకి అది పెట్టకుండా తినను. ఇది దొరకకపోతే నాకు దాహం వేస్తుందా? అయితే వాళ్ళకి దాహం వేస్తోందేమో అడిగి కాసిని నీళ్ళు ఇస్తాను. ఇది సమహితత్వంబున వరగువాడు. అన్ని భూతముల యందు పరమాత్మను దర్శనం చేస్తూ ఉంటాడు. అంటే విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూస్తాడు అంతే తప్ప పూజామందిరమునందు మాత్రమే పరమేశ్వరుడు ఉన్నాడు. అందుకే తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున వరగువాడు, పెద్దల పొడగన్న భృత్యునికై వడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దలు అంటే వయసులో పెద్దలయ్యి ఉండొచ్చు, జ్ఞానము కలిగిన వారై ఉండొచ్చు. అటువంటి వారు కనపడితే ఇలా అనట్ట, భృత్యునికై సేవకుడు ఉంటాడే, జీతం పుచ్చుకుని సేవ చేసేవాడు. యజమాని కనపడగానే ఆయన పెట్టిన అన్నం ఈ సత్త కాదు, ఆయన పెట్టిన అన్నం నా కుటుంబం యొక్క సంతోషం అని దైవాన్ని చూసినట్టుగా ఇలా పొంగుతాడే. అందుకే పరమ పూజనీయమైనటువంటివి, దాని వలన నేను బ్రతుకుచున్నాను అన్న భావన మీకుందనుకోండి, మనసులో ఆవిష్కృతం అవ్వాలి. అది ధర్మము, అది పూజ. నరసింహస్వామి వారు ఉన్నారు, అది విగ్రహం కాదు అని నేను నమ్మాను అనుకోండి, నేను వచ్చేటప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా రావాలి, వెనక నుంచి ఆయన్ని చుట్టి తిరిగి రావాలి, ఆయన నా కుడి వైపుకు ఉండాలి. అంతేకాని నేను ఇలా వచ్చాను అనుకోండి, అప్పుడు అది విగ్రహం, నాకు అది నరసింహస్వామి కాదు. ఆయన నా ఎడమ వైపుకు వచ్చాడు అనుకోండి, అప్పుడు నేను ఆయన పట్ల మర్యాద భావన చూడలేదు, అది విగ్రహం కాదు, నరసింహుడు కూర్చుని నన్ను అనుగ్రహిస్తున్నాడు, వింటున్నాడు అన్న భావన నాకు కలగలేదని నేను క్షమింపబడతాను కాక. నేను ఎవరిని ఉద్దేశించి ఈ మాట చెప్పడం అంటే ధర్మము ఎలా కర్మగా మారుతుందో చెప్తున్నాను. అందుకే మృత్యునికైవడి అన్న మాట పోతన గారు వేయడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, మనసు నుంచి గుణము ఉప్పొంగితే చీష్టితముగా మారుతుంది. సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే వేదార్థ సంపన్నాః సర్వే స్మృతా గుణైః అంటారు వాల్మీకి మహర్షి రాముడి గురించి చెప్తూ రామాయణంలో. అది గుణముగా మారాలి. నువ్వు అనుభవించినది నిజమైతే నువ్వు చేసిన చేష్టితమునందు కనపడాలి. నువ్వు నిజంగా అలా అనుభవించకపోతే నీ చేష్టితమునందరి ప్రకటనము కాదు. కాబట్టి ఎప్పుడైనా పెద్దవాళ్లు కనపడితే పెద్దల పడకన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చెయ్యువాడు,
కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. చాలా చిన్నవాడు కదండి. అసలు ఆ మాట ఎందుకు వచ్చింది అంటే, ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే, అమ్మవారు నేను రోజు కామాక్షీపర దేవతని మనసులో స్మరించి నమస్కరించే అలవాటు ఉందనుకోండి. ఎక్కడో కామాక్షీపర దేవత కాంచీపురంలో ఉంది, నేను 6 నెలలకోసారి వెళ్ళినప్పుడు దర్శనం చేసేస్తుంటాను అనుకుంటే నేను ఎదగలేను. రే కోటేశ్వరరావు, ఇవాళ చాలా గొప్ప రోజు కదరా, వైశాఖ మాసం కదా, శుక్లపక్షం చతుర్దశి, మహానుభావుడు నృసింహ జయంతి, మాస శివరాత్రి అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే ఇంత గొప్ప రోజు స్వయంభూ దేవాలయంలో కూర్చుని మాట్లాడుతున్నావు. నేను ఇవాళ నీకు సహస్ర శీర్షవదన అనేక ముఖాలతో వచ్చి నీ ఎదురుగుండా కూర్చుని నువ్వు చెప్పినవి వింటాను. కావ్యాలాప వినోదిని, ఏమీ రాని నువ్వు చెప్తుంటే నేను కామాక్షిని వింటానని నా తల్లి ఇవాళ ఇన్ని ముఖాలతో వచ్చి నా ముందు కూర్చు అని నేను చూశాను అనుకోండి, అది మాతృభావన చేసి మరలు. నేను ఒక్క మాట చెప్తాను, అంతకన్నా పవిత్రమైన సభలలో ఇంకొకలా మాట్లాడటం నాకు అలవాటు లేదు. పాల కింద అగ్నిహోత్రాన్ని పెడితే పాలు పొంగుతాయి, పాల మీద నీళ్లు పోస్తే పాలు పాత్రలోకి కిందకి వెళ్ళిపోతాయి. స్త్రీ భావన చేస్తే ఇంద్రియములు పొంగుతాయి, మనసు పొంగుతుంది. మాతృభావన చేస్తే పాలు చల్లారి లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. అంతేకాదు, ఆయన గొప్పతనం ఎంత అంటే ప్రతిపాదానికి అర్థం నేను ఎక్కడ చెప్తూ వెళ్ళగలను, అది చదువుతుంటేనే మీకు అర్థమైపోతుంది. ఆయన దైవతములంచు గురువుల తలచువాడు. ఇది చాలా చాలా గొప్ప గుణం. ప్రతి వ్యక్తి జీవితంలో అలవాటు చేస్తుంది. దైవం ఒకటి, గురువు ఒకటి కాదు. గురువు అంటే పరబ్రహ్మమే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర. నేను నమ్మిన పరమాత్మ కరచరణాదులతో భూమి మీద నడయాడితే అది గురువు. అందుకే లోకంలో నీకు ఎవరైనా చెప్తే సలహా, గురువు గారు చెప్తే శాసనం అంతే. గురువు గారు ఇది చెయ్యరా అన్నారనుకోండి, అది శాసనం, ఇంకా నా బుద్ధితో ఏమి సంబంధం లేదు. ఇంకా గురువు గారు చెప్పారు చేసేయడం అంతే. ఆ భావన నీకు నిలబడితే, నీకు గురి నిలబడితే అది గురువు. నోటితో గురువు గారంటే గురువు కాదు, నీకు ఆ భావన ఉన్నదా? ఆ భావన నీకు ఎవరి యందు నిలబడినదో వారు నీకు గురువు అవుతారు. అప్పుడు ఆ గురువు పరబ్రహ్మస్వరూపం. అందుకే గురువు గారు అన్న మాట వినబడగానే పరమానందాన్ని పొందేస్తారు. గురువు కనపడితే మనస్సుకి గొప్ప ఊరట. గురు సన్నిధానంలో కూర్చోడం కోటి జన్మల తపఫలం. పరబ్రహ్మము సమీపమునందు కూర్చోడం. అందుకే దైవతములంచు గురువుల తలచువాడు. గురువు గారు ఏదైనా చెప్తున్నాను అనుకోండి, ఒకవేళ గురువు గారు చెప్తున్నది దోషభూయిష్టం అని తెలుసు అనుకోండి, గురువుగారు అలా చెప్పకూడదు కదా, తప్పు కదా అని ఫలాదుడు. అది మాటలు కాదండి. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ మాట అన్నారు. ఎంత గొప్పవాడంటే ప్రహ్లాదుడు, గురువు గారు వచ్చి కూర్చుని, మరి రాక్షస గురువు కదూ, చండా అమర్కులు, చెడ్డుడు అమర్కుడు ఇద్దరు కూడా శుక్రాచార్యులు వారి కొడుకులు. రాక్షస నీతి చెప్పమన్నాడు, రాక్షస నీతి చెప్తున్నారు. ఎప్పటిది వారు చెప్పిన అప్పకిది చెప్పు కాని తానిట్టిట్టని నిరూపించడు, తానన్ని నిరూపించిన నిరూఢ మనీషలని విచలన్నీయున్నంటారు. ఆయనకి తెలుసు గురువు గారు చెప్తున్నది రాక్షస నీతి, ఇది పాటించకూడదు, మనం భగవంతుడి పాదాలు పట్టుకోవాలని ప్రహ్లాదుడికి తెలుసు. అన్నీ తెలిసిన్నా కూడా ఇట్టెట్టని ఆక్షేపింపడు, తానిన్ని నిరూపించిన నిరూఢ మనీషలని. అవన్నీ మాయతో కూడుకున్న మాటలు, అలా అనుభవించకూడదు, అది రాక్షస నీతి అని తెలిసిన్నా గురువు గారు మాట్లాడుతున్నారు కాబట్టి తాను మాట్లాడారు. ప్రహ్లాదుని యొక్క భక్తి అంటే రాక్షస కులంలో పుట్టాడు. అయితేనే దైవతములంచు గురువుల తలచువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. తనతో కలిసి చదువుకుంటున్నటువంటి పిల్లలకి అక్కర్లేనటువంటివన్నీ కూడా ఆయనకి చూడటం అలవాట్లేదు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విభేదాలు చూడటం ప్రహ్లాదుడికి అలవాటు లేదు. అసలు ఆదర్శ విద్యార్థి ఎవరు అంటే ప్రహ్లాదుడు. ఎందుచేత అంటే మహానుభావుడు ఆయన ఎప్పుడు ఏం చేసేవాడంటే, నా సోదరుడు, గురువు గారి దగ్గర పెరుగుతున్నాం, మాకు తండ్రి లాంటి వారు, గురుపత్ని పెట్టిన అన్నం తింటున్నాం కాబట్టి మేమందరం సోదరులం, అన్నదమ్ములలా చూసేవాడు మిగిలినటువంటి విద్యార్థుల్ని. ఎవరు? తాను చక్రవర్తి కుమారుడయ్యుడు.
సకులయడ సోదర స్థితి జరుపువాడు, లీలనందున బొంకులు లేనివాడు. ఎన్నడూ కూడా అబద్ధం ఆడడం అన్నది తెలియదు. అబద్ధం ఆడడం అన్న మాటకు అర్థం ఏంటండి? విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం, ఏది చేస్తానని చెప్పావో పూనికతో అది చెయ్యడం, చెయ్యలేనన్న దాన్ని చేస్తానని చెప్పడం, చేస్తానన్న దాన్ని చెయ్యకుండా వదిలిపెట్టేయడం. ఈ రెండే ప్రధానమైన అబద్ధం. మిగిలిన వాటి సంగతి దేవుడు. ఇది నీ జీవితంలో అలవాటు చేసుకో. నువ్వు ఏది చెయ్యగలవో అది చెప్పు. ఇన్ని గంటలకు ఇది చేస్తానంటావా, అన్ని గంటలకు అది చేయడానికి కనీసం ప్రయత్నం చెయ్యి. నేను ఇది చెయ్యలేనంటావా, ఆ విషయాన్ని చెప్పి చెయ్యి. తప్ప నేను చూస్తానులేండి, నేను చేస్తానులేండి అని చెప్పకు. అందుకే లీలనందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. కఠినంగా మాట్లాడడం ప్రహ్లాదుడికి చాలా మృదువుగా మాట్లాడతాడు. కాబట్టి లలిత మర్యాదుడైన, అసలు ఆ మాట వేసిన పోతన గారికి ఇంకొకసారి సాష్టాంగ నమస్కారం. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. అంత గొప్పవాడయా ప్రహ్లాదుడు. ఎక్కడ చూస్తుంటాడు భగవంతుడిని ప్రహ్లాదుడు అంటే, ఉంటే నరసింహస్వామి వారి విగ్రహం ఉండాలండి, అప్పుడే నాకు నరసింహస్వామి కనపడతాడండి అని అనడు. ప్రహ్లాదుడికి ఎక్కడ కనపడతాడు దైవం అంటే, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాత పద్మజుగళీ చింతామృతాస్వాద సంతానుండై మరచన్ సురారిసుకుడే తద్విశ్వమున్ భూవరా. బహుశః ఇటువంటి పద్యరచన పోతన గారికి తప్ప అన్యులకు సాధ్యం. పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్లు తాగుతుంటే ఆయనకి జ్ఞాపకం వస్తాడట భగవంతుడు, ఆనందపడిపోతాడట తలుచుకుని. అదేంటంటే మంచినీళ్లు తాగుతుంటే భగవంతుడు ఎందుకు గుర్తొస్తాడు? ఎందుకు గుర్తొస్తాడంటే, ప్రహ్లాదుడికి ఈశ్వర వీధిలో ఉన్న విషయాలన్నీ చక్కబెడుతున్నానా, ఎన్ని డబ్బులున్నాయో తెలుసా, ఎంత ఖర్చు అయిపోయిందో తెలుసా, రాత్రి అయిందని తెలుసా, పగలయిందని తెలుసా, కానీ లోపల నీళ్ళైపోయాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మన అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. ఈ లోపల నీళ్లు ధారకములు, పోషకములు, ప్రాణములు. అవి లేవనుకోండి శరీరం పడిపోతుంది. లోపల నీళ్ళు అయిపోతున్నాయని నాకు తెలుసా? నాకు తెలియదు. కానీ నన్ను తట్టి, ఒరే కోటేశ్వరరావు నీళ్లు అయిపోతున్నాయిరా, నీళ్లు పోయి నీళ్లు పోయి నీళ్లు పోయి అని నీళ్లు అయిపోయే వరకు ఆగడవు. వాళ్ళ మనం కొత్తగా మనం నడిపేటటువంటి వాహనాలలో ఇంధనం అయిపోతోందని చెప్పేటటువంటి శక్తి ప్రచోదనాన్ని ఒక సాధనంగా ఇమర్చనం, దాన్ని ఎప్పుడో సృష్టిలో ఇందులో పెట్టిన వాడు పరమాత్మ. నీరైపోతోందిరా అని మొట్టమొదట హెచ్చరిక మొదలు పెడతాడు, ఓ గంట సేపు తట్టుకోవడానికి వీలుగా. ఆ తర్వాత నీరైపోతోందని దాహం రూపంలో చెప్పి నీరిపోతే ఎలా? నీరిస్తాడు. కానీ ఆ నీటి వలన ప్రాణములు నిలబడాలంటే తొందరగా నీళ్లు లోపలికి వెళ్ళాలి. నీటికి లక్షణం నీరు పల్లమెరుగు నిజము దేవుడిరుగు. అందుకే నీరు పల్లానికి వెళ్ళాలని ధర్మం పెట్టాడు, అగ్ని పైకి లేవాలని ధర్మం పెట్టాడు. ఇది నేను మారుస్తున్నాను అన్నాడు అనుకోండి, ఎప్పుడు ఇదేమిటి మనం కాలం మారిపోయిందని అంటాం. ఏమిటి కాలం మారిపోయింది? భూమి గుండ్రంగా తిరగట్లేదా? సూర్యుడు తూర్పున వేయించట్లేదా? పశ్చిమాన్ని అస్తమించట్లేదా? ఏం మారింది కాలం? నేను మారాను. సంధ్యావందనం చేయడానికి బద్ధకం, లేకపోతే ఏదో భగవద్ ఆరాధనకి బద్ధకం నాకు వచ్చిందేమో, కానీ కాలంలో మార్పు వచ్చిందన్న మాటని అంగీకరించడానికి దూరంగా ఉండే వాళ్ళల్లో నేను ఒకన్నవడం బహుశా ఈయన సంప్రదాయవాది అని విమర్శించడానికి ఓ కారణాల్లో ఒకటి అయ్యి ఉండొచ్చేమో, నాకు తెలియదు. కాబట్టి ప్రహ్లాదుని యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఈశ్వర దాహం వేసినప్పుడు నీళ్ళు ఎవరిచ్చారు? నువ్వు కదిచ్చావు. ఆ నీరు ఎక్కడో ఉండిపోతే మాకు ఎలా అందుతుంది? అది ప్రవహించే లక్షణం పెట్టావు కదా, ఇక్కడ పెట్టావు, నోరు ఇక్కడ పెట్టావు. కాబట్టి ఇలా నీళ్లు పోసి గుటక వేయగానే చుట్టుపక్కల కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, ప్రాణాలు నిలబడుతున్నాయి. తమాషా చూస్తాను, నీకు నేను అక్కర్లేదు కదా, నీ సంగతి నేను చెప్తానని చెప్పి ఈశ్వరుడు కడుపు ఇక్కడ నోరు ఇక్కడ పెడితే ఏమయ్యేది? ఇందులో పోస్తే ఎప్పటికెక్కుతాయి పైకి. ఎంత దయామయుడవయా నువ్వు. కాబట్టి ఎక్కడ చూస్తాడు పరమేశ్వరుణ్ణి అంటే, దాహం వేయడంలో విష్ణువు కనపడ్డాడు, దాహం వేసినప్పుడు దొరికిన నీళ్ళల్లో విష్ణువు కనపడ్డాడు, తాగుతున్నప్పుడు విష్ణువు కనపడ్డాడు, నీరు పల్లానికి వెళ్ళడంలో విష్ణువు కనపడ్డాడు, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ అన్నం తింటున్నాడు. ఈశ్వర ఏమి ఆశ్చర్యం! ఔషధీ శక్తి పెట్టావా బియ్యపు గింజల్లో? వచ్చిన బియ్యం అన్నీ మేము తినేసి ఇన్ని ధాన్యపు గింజలు పట్టుకెళ్ళి మట్టిలో వేస్తే మళ్ళీ ఒక్కొక్క మొక్క వచ్చి ఒక్కొక్క కంకులో మళ్ళీ ఇంతంత ధాన్యం రావడమా? ధాన్యమునకు ఔషధీ శక్తిని ఉపసంహరిస్తున్నా, ఈసారి పండింది తినేయడమే, ఇక మళ్ళీ ధాన్యం పట్టుకెళ్ళి భూమిలో వేస్తే మొక్కలు రావు అన్నాడు అనుకోండి, ఏమైపోతాయి జీవకోటి అంతా కూడా.
కానీ పండిన ప్రతి గింజ ఎన్ని నెలలు నిలవ ఉండిపోయినా మట్టిలో పడి నీరు తగిలితే మళ్ళీ మొక్కొచ్చి ఒక కంకు పుట్టి అందులోంచి ఇంతంత ధాన్యం వచ్చేట్టు చేశావే. అది అగ్ని మీద పాత్ర పెట్టి నీళ్లు పోసి తట్టం చేస్తే చిత్రం ఏమిటంటే అన్ని బియ్యపు గింజలు ఒకసారే మెతుకులవుతున్నాయే. మెతుకులైన అన్నపు గింజలు నేను దంతముల మధ్య పెట్టి నవ్వులుతున్నప్పుడు రుచి చెప్పగలిగినటువంటి చిన్ని చిన్ని కణములతో కూడుకున్నటువంటి మెత్తని నాలుక ఆ ఆహార పదార్థాలని దంతముల మధ్యకి తోస్తున్నప్పుడు నాలుక వాటి మధ్య పడి నలిగిపోకుండా తోయగలిగినటువంటి గొప్ప మెలకువను నాలుకకి పెట్టావే. రుచి చెప్పగలిగినటువంటి ఆ కణములను, ఆ కణజాలను నాలుకనందు నిక్షేపించావే. మళ్ళీ గబుక్కుని లేక గుటక పడకపోతే కాసిన మంచినీళ్లు తాగితే గుటక పడేటట్టు చేశావే. ఎన్ని రకాల పదార్థాలు రుచి కోసం నేను తిన్నా చటుక్కున వంతైతే నేనే తినను కదా. కానీ ఇవన్నీ కలిసి లోపల పడిపోతే నువ్వు మాత్రం లోపల కూర్చుని జీర్ణం చేసి శక్తిగా మారుస్తున్నావే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. తెల్లవారేటప్పటికి పిప్పి ఎగిలిపోతే ఆ మిగిలిపోయిన పిప్పిని సంమరణీకండరములు సడలిపోయేటట్టుగా చేసి బయటికి వెళ్ళేటట్టు చేస్తున్నావే. దాని ఎంత దుర్గంధమున్నా చిన్న కన్నమున్న పెట్లో నేను తీసుకెళ్లి కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు పెడితే వాసన బయటికి వచ్చేస్తుంది. అటువంటిది 2 ముక్కులు, 2 కన్నులు, 2 చెవులు, 6 నోరు 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 కొన్ని కోట్ల స్వేదరంధ్రములున్న శరీరంలోంచి దుర్వాసన రాకుండా మలిన పదార్థాన్ని తెల్లవారే వరకు అలాగే ఉంచి బయటికి వెళ్ళేటట్టు చేశావే. ఈశ్వర ఎక్కడ చూడనాయా నువ్వు నాకు కనపట్టాలా అని అంబులు తావుచున్ కుడుచుచున్. ఇంకా నేను ఈ పద్యం చెప్తే ఇక్కడే ఉంటాను. ఎక్కడవుతుంది కాబట్టి ఎక్కడ కనబడ్డాడు ప్రహ్లాదుడికి భగవంతుడంటే? ఎక్కడైనా భాగవతుల పేర్లు మారుతాయేమో కానీ తత్వం అంతే. అన్నమాచార్యుల వారు వెంకటేశ్వరుణ్ణి సేవిస్తూ వెంకటేశ్వర నువ్వు నాకు ఎక్కడ కనబడ్డావో తెలుసా? వడిబాయక తిరిగే ప్రాణబంధుడా. ఊపిరి అన్నారనుకోండి, అంబులెన్స్ ఎక్కించారు. ఊపిరి తీయట్లేదనుకోండి, దిగజారిపోయింది అనుకోండి, మళ్ళీ వెంటనే వైద్యశాలకి తీసుకెళ్ళిపోవాలి. ఒకే ఊపిరితో వేగాన్ని తీయించి విడిచిపెట్టేటట్టుగా లోపల ఉండి నియంత్రిస్తున్నటువంటి ఓ ఊపిరి రూపంలో ఉన్న వేగశక్తి అదే వెంకటేశ్వరుడు నాకన్నాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుగా. దర్శనం చెయ్యగలిగిన కన్ను ఏర్పడితే అంతటా పరబ్రహ్మ దర్శనమే. అలా దర్శనం చేస్తే ఏమైంది అంటే సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమునువరా. విశ్వమును మరిచిపోయాడు, విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూస్తున్నాడు. ఆ భావనలో ఆయన పాదముల నుండి జాలువారినటువంటి అమృతరస ప్రవాహాన్ని తాగి తాగి మద్ది ఇంత ఆనందపడిపోతున్నాడు. అయితే ఇందులో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఒకటి గమనించవలసి ఉంటుంది. మరి రాక్షసుడి కడుపున కదా పుట్టాడు, ప్రహ్లాదుడికి జన్మతః అసలు ఇంత భక్తి ఎలా అబ్బింది? నేను మీతో మనవి చేస్తున్నాను కదా, నా పోటీగాడు భాగవతం చదివితే గబగబా చదివేస్తాను కథ కోసం కాదు. ఒక చోట హెచ్చరిక చేసి చెప్తారు, ప్రహ్లాదుడికి ఇంత గొప్ప భక్తి ఎందుకు వచ్చింది అంటే పూర్వజన్మలలో సత్సంగం ఉంది. ఎవరు భగవంతుని యొక్క భక్తులు అటువంటి వారితో స్నేహం చేశాడు. జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా భగవంతుని యొక్క భక్తులతోటి సహవాసం మాత్రం పోకూడదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్పురుషులతోటి సహవాసం ఉంటే అది భగవంతుడి దగ్గరికి చేర్చడానికి ప్రధానమైనటువంటి సాధనం అవుతుంది. అది మనిషిని మారుస్తుంది. ప్రతిరోజు విదురుడు చెప్పిన మాటలు విన్న కారణం చేత ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి మరీ శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం ఇచ్చారు. సత్పురుషుడితోటి సహవాసము అంత పుణ్యాన్ని ఇస్తుంది. ప్రహ్లాదుడు గత జన్మలలో సత్పురుషులతో సహవాసం చేశాడు, అందుకే ఇంత భక్తి ఏర్పడింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి మొట్టమొదట్లోనే ఏ విధమైనటువంటి కలహం లేదు. నా కొడుకు కదా అని ప్రేమించాడు, కానీ ఆయన బాధపడుతూ ఉండేవాడు. ఏమిట్రా వీడు రాక్షసరాజు కొడుకు కదా, వీడు కూడా వెళ్ళి ఎవరినో 4 తన్ని తీసుకురావాలి కదా, నాన్నగారు వాళ్ళ ఇంట్లో మంచి వస్తువు ఉందని ఎత్తుకు రావాలి కదా, ఈ భోగభాగ్యాలు అనుభవించాలి కదా, ఇవేమీ లేకుండా జడులిలా ఎక్కడో కూర్చుని కళ్ళు మూసుకుని ఏమిటో ఆనందపడుతుంటాడేమిటి? అందుకని గురువుల్ని పిలిచాడు. శుక్రాచార్యులు వారు లేరు. శుక్రాచార్యుల వారు అప్పుడు తపస్సుకి వెళ్ళారు. ఆయన కొడుకులు ఉన్నారు, చండుడు అమర్కుడు అని. వాళ్ళని పిలిచి
వీడికి బాగా రాక్షస విద్యలు నేర్పండి అని విద్యాభ్యాసం చేయించమని పంపించాడు. కొంతకాలం అయిన తర్వాత కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు. ఇంతకాలం కొడుక్కి విద్యాభ్యాసం చేయించాను కదా, ఏం నేర్చుకున్నాడో చూద్దాం, ఒకసారి పిలిపిద్దాం అనుకున్నాడు. కొడుకుని గురువు గారికి కబురు చేసి తీసుకురమ్మన్నాడు. వచ్చాడు ప్రహ్లాదుడు. ఆ కొడుకుని చూసి ఒక మాట అన్నాడు. ఆ మాట అన్నప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుని యందు విశేషమైనటువంటి ప్రేమ ఉన్నది. ఏమన్నాడంటే, అనుదిన సంతోషణం జీవిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు తన జనకులకు కర్ణయుగలి సద్భూషణములు. రే ప్రహ్లాదుడా, నా కొడుకువి కదురా, అంటే ఎంత కష్టపడిపోనివ్వండి, అనుదిన సంతోషణములు వచ్చి రాని మాటలు కొడుకు మాట్లాడుతూ రోజు రోజుకి కొత్త కొత్త మాటలు మాట్లాడుతుంటే అవి ప్రతిరోజు తండ్రి ఎంత అలిసిపోయి ఇంటికి వచ్చినా జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, ఆ కష్టాన్ని అంతటినీ మరిచిపోతాడ్రా. తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగలి సద్భూషణములు. కొడుకు మాట్లాడుతుంటే తండ్రికి చెవికి ఆభరణం పెట్టుకున్నట్టుగా ఉంటుందిరా, అంత సంతోషంగా ఉంటుంది. ఏది నువ్వేం నేర్చుకున్నావో ఏదైనా ఒక్క పద్యం చెప్పరా అన్నాడు. అని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ప్రహ్లాదుడు వెంటనే చండా అమర్కులు ఈ విద్య నేర్పలేదు అని ఆయన మాత్రం తనంత తానుగా భగవదనుగ్రహం చేత ప్రకాశించినటువంటి చదువు. ఆయన తండ్రి వంక చూసి అన్నాడు, నాన్నగారు, ఎల్ల శరీరదారులకు ఇళ్లను చీకటి నూతి లోపల తెల్లక వీరు నేనను మతిభ్రమణంబన భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడి నుండుట మేలు నిశాచరగ్రణి అన్నాడు. నాన్నగారు, ప్రతి వాళ్ళు ఇల్లు అనేటటువంటి చీకటి నూతిలోకి పడిపోయారు. ఆ నూతిలో పడిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ చీకటి నూతిలో అంతే ప్రపంచం అనిపిస్తుంది. నేను నాది, నేను ఒక్క తేనె చుక్క, దాని చుట్టూ ఉన్నటువంటివి కైటభులు అంటే రాక్షసులు, మధువు తేనె, అందుకే మధు కైటభులు. ఒక్క నేనుందనుకోండి, నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా లాల్చి, నా పంచ, నా ఉత్తరీయం, నా ఉంగరాలు, నాదులు ఎన్నో. ఈ నాదులతోటి ఎప్పుడూ కూడా నేను బాగుండాలి, నాది బాగుండాలి, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదనేటటువంటి అజ్ఞానమన్న చీకటి ఏర్పడుతోంది. నాన్నగారు, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, నూతులోంచి పైకి రండి. సర్వమున్నాతని దివ్య కళామయమంచు, ఇదంతా కూడా పరమేశ్వరుడు సృష్టించిన గొప్ప శిల్పం. నాన్నగారు, మీరు ఏది చూడండి ఆయన మీకు కనపట్టలా. ఒక బంతి పువ్వు దగ్గరికి వెళ్ళి పట్టుకోండి, ఆకుపచ్చటి తొడిమే, ఇంత చిన్న తొడిమే, దాని మీద ఇంతంత రేకుల, ఒక్కొక్క రేకు విప్పేసి కింద పోసి లెక్క పెట్టండి. అన్ని వందల రేకులు ఒక క్రమబద్ధంగా వికసనం పొందేటట్టుగా ఒక చిన్న దాంట్లో పెట్టి పుష్పగుచ్చంలోంచి అంత పెద్ద బంతి వచ్చేట్టు చేశాడా. పోసి ఇలా దులిపినా సరే ఒక్క రేకు కూడా నేల మీద రాలకుండా కాపాడుతున్నాడా. అంటే భగవంతుని యొక్క సృష్టిలో ఎంత గొప్పతనం. ఒక బంతి పువ్వు చూస్తే ఆ బంతి పువ్వులో భగవంతుని యొక్క శిల్పం కనపట్టాలా నాన్నగారు. ఒక చీమ ఇంత చిన్నది ఉంటుంది, ఇలా అడ్డంగా పాకితే నడుస్తున్న వాళ్ళ కాళ్ళ కింద పడిపోతానని ఎక్కడో గోడ నుంచి పాకి వెడుతోంది. అంటే అంత చిన్న చీమలో ఆ చీమకి ఒక చిన్న తల, ఆ తలకి మేధస్సు, మేధస్సులో ఆలోచన, దానికి కూడా భయము ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా దానికి కూడా అంత గొప్పగా మేధస్సుని పెట్టినటువంటి ఆ మహాశిల్పి ఎవరున్నాడో ఆయన చీమలో కనపట్టాలా, దాని భయంలో కనపట్టాలా, ఒక బంతి పువ్వులో కనపట్టాలా, ఇంత చిన్న తుమ్మి పువ్వులో కనపట్టాలా, అంత దుమ్ములో తిరిగినటువంటి ఉమ్మెత్త చెట్టుకి పూసినటువంటి తెల్లని మల్లు పంచెలా ఉన్న ఉమ్మెత్త పువ్వులో కనపట్టాలా, ఎక్కడ కనపట్లా. ఒక గొప్ప దేవాలయం కనబడితే ఇది ఎవరు కట్టారండి అని అడుగుతున్నాం. ఒక చీమని అలా సృష్టించిన పరమాత్మ యొక్క శిల్ప నైపుణ్యంలో శివుడు కనపట్టాలా, విష్ణువు కనపట్టాలా. కాబట్టి నాన్నగారు ఒక్కసారి ఆ నూతులోంచి పైకొచ్చి చూడండి నాన్నగారు. సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. అస్తమానం నాన్నగారు మనం బాగుపడాలి, ఇతర పాడైపోయినా పర్వాలేదు. ఏం వేదాంతం నాన్నగారు ఇది, ఏం రాక్షస బుద్ధి అండి. ఎంత గొప్ప తత్వం.
నిజంగా ప్రహ్లాదుని యొక్క హృదయాన్ని ఒక తెలుగు పద్యంలో ఇంత గొప్పగా ఆవిష్కరించినటువంటి పోతన గారికి తెలుగు వారందరూ ఎన్ని నమస్కారాలు చెయ్యాలి నిజంగా. కాబట్టి ఎల్ల శరీరదారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరు నేనను మతిభ్రమణంబన భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. ఆయన చూశాడు, ఏమిట్రా పిల్లవాడు ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు, విష్ణు అంటున్నాడని. రాక్షస బుద్ధి కదూ. ఆయన అనుమానానికి ఎవ్వరి విషయంలోనూ మినహాయింపు ఉండదు. ఆశ్చర్యపోయి కొడుకు వంక చూసన్నాడు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా, ఈ బుద్ధిత నీకు లోపల తోచను పరులు దుర్నీతి పఠింపించిరో ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ వర్ణింప నీకేటికిన్ నాకుం చూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి. నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉందిరా, ఈ బుద్ధి నీకే లోపల పుట్టిందా? ఎవ్వరూ చూడకుండా ఎవరైనా చెప్తున్నారా నీకు ఇటువంటి పాఠాలు? అందరితో కలిపి రాక్షస పాఠం చెప్తున్నట్టుగా చెప్పి నిన్నొక్కడిని తీసుకెళ్లి గురువు గారు ఏమైనా ఇలాంటి పాఠాలు చెప్తున్నారా? అది వాడికి గురువుల మీద ఉన్న గౌరవం. గురువు గారు చెప్తున్నా ఏకాంతంబున భర్గవుల్ పలికిరో, విష్ణువుని కీర్తించడం ఏమిట్రా? ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు, రాక్షస వంశానికంతటికీ కూడా దోషం చేసిన వాడు విష్ణు. కాబట్టి కృతాపరాధుడతని వర్ణింప నీకేటికి. ఆ విష్ణువుని వర్ణిస్తాయేమిట్రా? తప్పు. విష్ణువుని వర్ణించకూడదు. హాయిగా భోగాలను అనుభవించు. మనం రాక్షస వంశంలో పుట్టాం. నేను రాక్షస చక్రవర్తిని. నాలా నువ్వు వెళ్ళి యజ్ఞాలు చేస్తుంటే ఋషుల పుట్టుకలు కత్తిరించు, ఆ హవిస్సులు నువ్వు తిను, హాయిగా యథేచ్ఛగా భోగాలు అనుభవించు. అంతేకాని భక్తి ఏమిట్రా, విష్ణు ఏమిట్రా, శాస్త్రం ఏమిట్రా, ఏమిట్రా ఇదంతా అన్నాడు. బహుశా ఈ పద్యం రానటువంటి తెలుగువారు ఉండరు. పోతన గారికి వినా అసలు ఇటువంటి పద్యరచన చేయగలిగిన శక్తి అంజులకు ఉంటుందా అంటే చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుచేత అంటే శారద నీర బిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేర రజతాచలకాశ పనీష కొంద మందార సుధా పయోధిజిత తామర సామర వాహినీ సుధాకారత నొప్పు నిన్ను పది కనగనెన్నడు కల్గు భారతీ అని మొత్తం సర్వశుక్లా సరస్వతి అని సరస్వతీ మంత్రములన్నిటినీ కూడా ఈ పద్యంలోకి తీసుకొచ్చి స్తోత్రం చేశారు సరస్వతీ కటాక్షం. అటువంటి మహానుభావుడికి తప్ప ఎవరికి పడతాయి ఆ పద్యాలు? అందుకే మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంపు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియీ చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్త నీరీతి ఇతర విషయంబు చెరనేర్చు వినిత గుణశీల మాటలు వేయునేల. మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనిషికి నిజమైన ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? భక్తిలోంచి వస్తుంది. ఎందుకో తెలుసా? భక్తి వలన భయం ఉంటుంది, భక్తి వలన ధైర్యం. అదేమిటండి, రెండు విరుద్ధం కదా. ధైర్యం భక్తి కూడా ఎలా ఉంటాయని మీరు నన్ను అడగచ్చు. భక్తి ఉన్న చోట భయం ఎందుకుంటుందంటే, ఓ తప్పు పని చెయ్యాలంటే భక్తి ఉన్నవాడు కాబట్టి వాడు చూస్తున్నాడు, నేను చేయనని భయపడతాడు. నేను నమ్మిన పరమాత్మ నాకున్నాడు, నేను శాస్త్రీయంగా పెడుతున్నప్పుడు, ధర్మాన్ని నమ్మి బతుకుతున్నప్పుడు ఎవడు ఏమన్నా నాకేం భయం, నన్ను పరమాత్మ కాపాడతాడన్న ధైర్యం. అందుకే ఆరోగ్యవంతమైన భయాన్ని, గొప్ప ధైర్యాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే భక్తి. భక్తి ఛాందసత్వం కాదు, సమస్త సుగుణములకు పెన్నిది భక్తి. అందుకంటున్నాడు ప్రహ్లాదుడంత ధైర్యంగా హిరణ్యకశిపుడితో, లేకపోతే మాట్లాడటమే ఆయనతోటి. ఎంత గొప్పగా చెప్పాడంటే, మందారవకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు. నాన్నగారు ఎక్కడైనా మందార పుష్పంలో ఉండేటటువంటి తేనెని బాగా గోలి ఆనందించడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఎక్కడో ఆ ఉమ్మెత్త పువ్వు మీద వాలి లోపల ఉన్న ఎక్కడో అంత తీపితనం లేనటువంటి ఒక బిందు అంత మకరందాన్ని తాగుతుందా? తాగద నాన్నగారు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతో రాయంచతనునే తరంగిణులకు. ఎక్కడో ఆకాశగంగలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస, అక్కడ తామర తూంగులు తినడానికి అలవాటు పడిన రాజహంస ఊరు చివర ఉన్న ఉప్పుటేరులో ఈడుతుందా నాన్నగారు?
ఎక్కడో ఆ చిన్న చిన్న కాసారాలకు ఎడుతుందా? కాబట్టి నిర్మల మందాకిని వీచికలతో గురాయంచజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదీ చక్కు కోయిల జనునే కుటజములకు వసంత ఋతువు వచ్చేటప్పటికి లేత మామిడి చిగురిని కొరికి తిని అద్భుతంగా కూసేటటువంటి ఆ కోయిల ఉందే, అది కొండమల్లె చెట్టు మీద వాలి కొండమల్లె ఆకుల్ని పువ్వుల్ని తింటుందా నాన్నగారు? దానికి అది అలవాటు అవుతుందా? అలాగే లోకంలో ఎక్కడైనా చెకోర పక్షి చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెలని తింటుంది తప్ప ఊర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగుని సాంద్ర నిహారములకు వెన్నెల పొగమంచు ఒకలా ఉంటాయి కాబట్టి పొగమంచు తినడానికి వెడుతుందా నాన్నగారు చకోర పక్షి? వెళ్ళదు కదా. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము భగవంతుని భక్తి వలన కలిగేటటువంటి ఆ ఆనందానికి అలవాటు పడిపోయిన హృదయం ఏం కోరుకుంటుంది నాన్నగారు? అందుకే అది కృతకమైన నటన కాదు. భగవంతుని యందు అపారమైన భక్తి కలిగినటువంటి వాళ్ళకి మీరు ఏదైనా ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు చిరునవ్వు నవ్వి నాకేమిస్తారులేండి ఏం వద్దంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఏదో ఉందని కాదు. మీరు ఇది ఎందుకు తీసుకోరు అని అడిగారు అనుకోండి, ఆయన ఏం చెప్తాడంటే నాకు ఏమి ఇవ్వలేదండి ఈశ్వరుడు, నాకు అన్ని ఇచ్చాడు కదా, ఈ వాక్ ఆయన ఇచ్చిందేగా, ఈ తృప్తి ఆయన ఇచ్చిందేగా, ఓట్లు ఉంటూ ఉప్పు టన్నం కాకపోతే బంగారం తింటావా? లక్షాధికారైన లవణమన్ననే గాని మెరుగు బంగారంబు మింగబూ. ఏం చేస్తావా డబ్బంతా? ఈశ్వరుడిచ్చిన వాక్కుని 10 రూపాయలకు అమ్ముకుంటావా? ఈ మనుజీశ్వరాధములకిచ్చి పొరమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమెరపోతనార్యుడొకడు భాగవతంబు జగద్ధితంబుగన్నని చెప్పుకున్నాడు మహానుభావుడు పోతన గారు. కాబట్టి నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని మిమ్మల్ని ఇమ్మని అడుగుతానండి, నాకు ఆయన అన్ని ఇచ్చాడు కదా అంటాడు. అది తృప్తి. యోగరతో వా భౌగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవా. ఆ పరబ్రహ్మము యొక్క పాదములను స్మరించి లోపల ఆనంద తన్మయత్వంలో ఉండేటటువంటి పరమ భాగవతోత్తముడికి లౌకికమైనటువంటి వస్తువుల వలన వచ్చేటటువంటి సంతోషం అయిపాటిది కనుక. కాబట్టి నాన్నగారు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తం ఏ రీతి ఇతర విషయంబు తేరనేర్చు వినుత గుణశీల మాటలు 1000 మాటలు ఎందుకు నాన్నగారు? నాకు ఇవి సొక్కవు, నాకు వద్దు నాన్నగారు. నాకు ఆ పరమాత్మని కీర్తించడంలోనే ఆనందం ఉంది. ఆ సాధన చేయడంలో, ఆయన్ని చింతించడంలో, ఆయన గురించి ధ్యానం చేయడంలో నాకు ఆనందం ఉంది నాన్నగారు. నా మాట నమ్మండి, నాకు ఇవి వద్దు అని ఊరుకోలా. 2-3 సందర్భాల్లో చెప్పినా నేను మొత్తం ఆఖ్యానంగా చెప్పేస్తున్నాను. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్టులు చుట్టులు శేషసాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీరులు వీరులు మధువైరి తగిలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముడి మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు వినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరు అని ఎడి తండ్రి తండ్రి. నాన్నగారు కమలాక్షు నర్చించు కరములు కరములు ఈ చెయ్యి సర్వేశ్వరుడిచ్చినందుకు మిగిలిన ప్రాణుకు లేని గొప్పతనం నాకుందండి. ఈశ్వర ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చావు, మాట్లాడుతున్నాను, పూజిస్తున్నాను, ఒకరికి పెడుతున్నాను, ఇన్ని ఇచ్చావే అని నమః ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః అని ఒక శ్వేతాక్షతైనా వెయ్యగలిగినటువంటి చేతులు తప్ప ఆ కృతజ్ఞతాభావం లేకుండా ఇలా పెట్టడానికి ఇలా వెయ్యడానికి ఉపయోగపడని చేతులు ఉండి మాత్రం ఎవరికి నాన్నగారు? ఇలా చూపించడానికి భయపెట్టడానికి చేతులు పనికొస్తే అవి చేతులా? దానివల్ల ఉపయోగం ఏమిటి? కమలాక్షు నర్చించు కరములు కరములు. ఒక్కొక్క మాట ఎంత సామాజిక ప్రయోజనాన్ని నిజంగా ఆవిష్కరించారు. భక్తి మౌఢ్యం ఏమిటంటే ఇంతకన్నా విశాలభమైన ఎక్కడుంటుంది? శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. నాన్నగారు నోరు ఉంది కాబట్టి అక్కరలేని మాటలన్నీ మాట్లాడడానికి ఉపయోగింపబడిన నోరు కాదు. ఏ నోరు భగవంతుని యొక్క కీర్తిని పలకడానికి పనికొచ్చిందో అది నోరు నాన్నగారు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్టులు చుట్టులు. ఆ భగవంతుని యొక్క మూర్తిని ఆపాదమస్తకం చూసి ఆనందపడిపోయి కన్నులు మూసుకున్నా కూడా మనసులో మళ్ళీ ఆయనని
పాదాది కేశాది పర్యంతం చూడగలగాలి. అందుకే మీరు ఒకటి బాగా గమనించండి, పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అంగ పూజ అని ఒకటి చేయిస్తారు. పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి అని చేయిస్తారు. చేయించేటప్పుడు నిజానికి ఇంట్లో ఉండే మూర్తి ఇంత ఉంటుంది, అంగుష్ట మాత్రం. ఇంత చిన్న మూర్తిలో మీకు ఇవన్నీ ఎలా కనపడతాయి అంటే నిజానికి అవన్నీ అక్కడ చేయమని కాదు, నేను కళ్ళు మూసుకుని ఒక్కొక్క అక్షత మాత్రమే వేస్తూ ఇక్కడ చూడాలి. పాదౌ పూజయామి, నాకు పాదాలు కనపడాలి. ఏదో గుల్భౌ పూజయామి, ఆయన పిక్కలు కనపడాలి, పాదముల ఉపరితలములు కనపడాలి, కాళ్ళు కనపడాలి. జింఘే పూజయామి, పిక్కలు కనపడాలి, మోకాళ్ళు కనపడాలి. ఊరు పూజయామి, తొడలు కనపడాలి. కటిం పూజయామి, నడుం కనపడాలి. నాభిం పూజయామి, బొడ్డు కనపడాలి. ఉదరం పూజయామి, కడుపు కనపడాలి. ఆ పైన కట్టిన పట్టుబట్ట కనపడాలి. వక్షస్థలం పూజయామి, స్కందౌ పూజయామి, బాహూన్ పూజయామి, కంఠే పూజయామి. ఆ తర్వాత ఓష్ఠే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రౌ పూజయామి, లలాటం పూజయామి, శిర పూజయామి. అది నేను ఇలా కళ్ళు మూసుకుని వేస్తూ ఉంటే నాకు అవయవాలన్నీ కనపడాలి. నిజంగా కనపడ్డాయనుకోండి, ఆయన పాదములు కనపడ్డాయనుకోండి. తెల్లటి శంకరుడి పాదాలు, ఎర్రటి అమ్మవారి పాదాలు కనపడితే శంకర భగవత్పాదులు అంటారు, హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. తర్వాత కడతానా అలా కూర్చుని, శంకరా నా చేతిలో పెట్టండి అని ఇలా పడితే వాళ్ళు పాదాలు ఎత్తి చేతుల్లో పెట్టారనుకోండి, వంగిపోయి ఇలా కళ్ళకత్తుకుంటుంటే ఆ శ్వాసనలు ముక్కుకి ఆఘ్రానిస్తుంటే పరమానంద పడిపోయి ఆ పాదముల జంట తల మీద పెట్టుకుని ఆనంద భాష్పాలు కాలవలు కట్టి కారిపోతుంటే పాదము పూజయామి దాటుతాడా? అసలు నిజానికి ఒక కీర్తన పూర్తి ఎప్పుడైపోతుందంటే కీర్తన మధ్యలో ఆనంద భాష్పాలు వచ్చి కీర్తన పాడలేడం. నేను మన్నింపబడింది నాకు. పూజ ఎప్పుడు పూర్తి అయిపోతుందంటే పూజ చేస్తూ ఉండగా నీకు ఎక్కడో భగవంతుని యొక్క అంగప్రత్యంగ దర్శనమై తర్వాత నామం గుర్తు రాక ఆగిపోయి ఆనంద భాష్పములు పడి రోమాంచితమై నువ్వు అలా నిలబడి, అది పూజ. ఆగిపోయినదేదో అది పూజ, ఆగిపోకుండా వెళ్ళిపోయినదేదో అది ఇంకా పండనితనం, పండుతున్నాడని చెప్పేతనం. త్వరగా అయితే కదండి పండనం. దీన్ని పండుతాడు ఒకనాడు, కానీ ఇప్పటికీ పండలేదని గుర్తింది. కాబట్టి కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము. ఇలా నిలబడిపోయిన తల ఏం తల? మహాత్ములు కనపడినప్పుడు, భగవంతుడు కనపడినప్పుడు వంగి ఈ నుదురు తీసుకెళ్లి ఆయన పాదములకు తాటించిన తల ఉందే. నాకు 70 ఏళ్ళు వచ్చి మడత కుర్చీలో పడుకుంటే నా మనవడు వచ్చి కూర్చుని, తాత తాత నీ తల ఏం తాత ఇక్కడ బొప్పి కట్టిందంటే, ఊరే ఇన్ని దేవాలయాలకు వెళ్ళానో, ఇన్ని మూర్తులకు తల వేసి కొట్టుకున్నానో, ఎన్నిసార్లు ఆయన పాదములకు తల తాటించి నమస్కరించానో, ఆయన పాదములకు నెప్పి పెట్టకుండా, పాదములకు తగలకుండా ముందున్న భూమికి తాటించి తాటించి ఇక్కడ కనపడకుండా చిన్న మచ్చబడిందిరా, నువ్వు చిన్నవాడికి తెలియక జుత్తెత్తడంలో నీకు కనపడిందిరా అని చెప్పుకున్నాను. నా తల మీద మచ్చ నాకు గొప్ప. ఎన్నాళ్ళు ఇలాగే నిలబడితే నిటారుగా ఇంకేం వినయం. కాబట్టి భగవంతుని యొక్క పాదములకు వంగి నమస్కరించిన వాడున్నాడే వాడు. ఆయన పాదములు చూసేటప్పటికి ఎవడేమనుకున్నా అనుకోని, నవ్విపోతురుగా కనా కేతి సిగ్గు అని వంగిపోయి ఆయన పాదముల యందు నమస్కరించడం ఉందే. సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు. చెప్తున్నవాడు ఎంత గొప్పవాడన్న దానితో సంబంధం లేదు, కానీ మా స్వామి గురించి చెప్తున్నాడని పొంగిపోతూ విన్నవాడు ఉంటాడే, అది చెవుడు. విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దగిలిన మనము మనము. ఎప్పుడు ఆయన మనసులో జ్ఞాపకానికి వస్తాడే, స్మరవారం వారం మన పాట పాడింది. ఇప్పుడు స్మర అంటే మనసుకి సంబంధించింది, వారం వారం అంటే మళ్ళీ మళ్ళీ, మనసు విచింతియ వారం వారం అంటారు శంకర భగవత్పాదులు. మళ్ళీ 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 అదే జ్ఞాపకానికి వస్తుంటుంది. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే, ఎవరో ఒక బైరాగి ఒక నెమలికి మధ్యాహ్నం 12 గంటలకు ఒక నల్లపూసంత నల్లమందు పెట్టాడు. దానికి అలవాటు పడిన నెమలి ఖచ్చితంగా 12 అయ్యేటప్పటికీ నల్లమందు కోసం వచ్చేసేదిట. అలా భగవంతుని యొక్క పాదారవింద సంసేవనము ధ్యానమునందు కలిగేటటువంటి అమృతపానమునకు అలవాటు పడి మత్తెక్కినటువంటి చిత్తము దేనిని చూస్తున్నా కూడా భగవంతుణ్ణి స్మరించకుండా ఉండలేని స్థితి ఏర్పడుగాక. కాబట్టి దేవదేవుని చింతించు దినము దినము. నిజంగా ఒక రోజన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయనని ఒక్కసారైనా స్మరించగలిగావా, కృతజ్ఞతాభావంతో మనసు పొరివెక్కిపోయి, ఈశ్వర ఇంత మహోపకారం చేశావా, ఇంత
ఇవాళ నా చేత ఏమి చేత కాని వాడితో ఇంత గొప్ప రోజున నా చేత నృసింహతత్వాన్ని చెప్పించావా? తండ్రి నీకు నమస్కారం. నీ మనసు బరువెక్కిందా? నువ్వు కట్టుకున్న బట్ట చెమట పట్టి నీకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళి విప్పేసినప్పుడు ఇవాళ స్వామి నీ గురించి చెప్పడంలో డొక్కలు నిప్పెట్టి లోపలి బట్ట చెమటెక్కింది, చాలు నా జన్మకి ధన్యం అనగలిగావా? ఆ రోజు నీకు ధన్యత. దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, వినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. ఇవన్నీ నేను వ్యాఖ్యానం చేస్తూ కూర్చుంటే 6 నెలలు చెప్పాలి. కాబట్టి నాన్నగారు ఇది కదా కావలసింది. ఇది కాకపోతే, ఇది ఏర్పడినప్పుడది మనుష్య శరీరం అయితే మాత్రం ఎవడికి కావాలి నాన్నగారు? ఇదే శంకర భగవత్పాదులు అడుగుతారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం నశకత పశుత్వం కీటత్వం భవతు విహయత్వాదిజనం సదాత్పాదాత్య స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేత్రు దయమిహ కింతేన వపుషా అన్నారు. ఆ శరీరం ఏదైతే ఎవరికి కావాలయా? పర్వతమైనా, కొండైనా, పామైనా, ఆఖరికి సాలెపురుగైనా, శ్రీకాళహస్తి క్షేత్ర నేర్పణవా? ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచే, తానే విద్యాభ్యాసమనర్చకరి చించే మంత్రము హించే, బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు, నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతకిన్ శ్రీకాళహస్తీశ్వర. ఆయనని సేవించగలిగినటువంటి శరీరం ఏదో అది శరీరం. మనుష్య శరీరమై లోపలన్నీ కుళ్ళు బుద్ధులుంటే ఆ శరీరం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి? కంజాక్షునకు కాని కాయంపు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమద్వనితోడి ఢక్కగాగా, హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాక నిర్మిత దర్వికాక, చిక్రిచింతలేని కమలేషు చూడని కమ్ములు కమ్ములే తముకుడ్యజాల రంధములు కాక, చిక్రిచింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల ఉద్భుతంబు కాక, విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగా. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, వాడున్నాడు సర్వేశ్వరుడు. నేను ధర్మం తప్పి మాట్లాడతాలా మా నాన్నగారితో? నేనేదో భక్తుడిని మాట్లాడతాలా? అయ్యో మా నాన్నగారు పాడైపోతున్నారు, నేను సత్యం చెప్పాలి, నేను తెలుసుకున్నది. అది ఆయన ధైర్యం. ఎవరున్నారు వెనకంటే సర్వేశ్వరుడు ఉన్నాడు, వాడు కాపాడతాడు. అది పూనిక. అందుకు చెప్తున్నాడు, కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. నాన్నగారు భగవంతుడికి ఉపయోగించడానికి పనికి రానప్పుడు 10 వాయువులు నిండిన తోలు తిత్తి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు ఇందులో ఉన్నాయి. ఇది తోలు తిత్తి నాన్నగారు. ఎందుకు పనికి వస్తుంది? ఆఖర తిత్తిలోంచి గాలి బయటికి పోయే వరకు ఆ తిత్తి అలా తిరుగుతుంది. ఏమిటండి దానివల్ల ఉపయోగం? భగవంతుడి పూజకి పనికి రాకపోతే తలుపులకు అడ్డు పెట్టేటటువంటి పొయ్య గడియ, దానివల్ల ఏం ఉపయోగపడుతుంది నాన్నగారు? ఏమిటి ఆ చెయ్యి వల్ల ఉండేటటువంటి ఉపయోగం? భగవంతుడి దర్శనం చెయ్యడానికి ఈ కళ్ళు ఉపయోగపడకపోతే ఇంటి తలుపుల పక్కన పెట్టిన కిటికీలు ఎంత గొప్పవో ఇవి కూడా అంతే. ఇంట్లోంచి బయటకు చూస్తాం, ఇంటిలోంచి వీధిలోకి చూస్తాం. విషయ వస్తువుల అవి మూసి లోపలికి భగవంతుణ్ణి చూసింది ఎప్పుడు? వీటితో భగవంతుణ్ణి చూసింది. కాబట్టి నాన్నగారు, అసలు ఈ శరీరం ఉండగా ఎప్పుడైనా భగవంతుడి గురించి ఆలోచించకపోతే అది నీటి మీద బుడగ కాదు, ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అంటారు సారంగధర చరిత్రలో. కాబట్టి నాన్నగారు ఎందుకంటే ఆ జీవితం ఇంకా. కాబట్టి నాన్నగారు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. నేను అన్నానని కాదు, భగవద్భక్తి లేనప్పుడు ఎందుకండి జీవితం? శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. 9 భక్తి మార్గములలో మీరు ఏదో ఒక భక్తి మార్గంలో ప్రయాణం చేసి భగవంతుణ్ణి చేరండి నాన్నగారు. అందుకే 9 భక్తి మార్గములే. ఒక్కొక్క మార్గమును పట్టుకుని ఒక్కొక్కడు తరించిపోయాడు. శ్రవణం వినడం. శుకమహర్షి చెప్తుంటే 7 రోజులు పరమ భక్తి శ్రద్ధలతో విన్నాడు పరీక్షిత్, తరించిపోయాడు. వినడానికి పరీక్షిత్. కీర్తనం, భగవంతుడి గురించి చెప్పేటప్పుడు ఒళ్ళు మరిచిపోయి చెప్పాడు శుకబ్రహ్మ, చెప్పి తరించిపోయాడు శుకబ్రహ్మ. కీర్తనం విష్ణోహ స్మరణం, ఎప్పుడు భగవంతుణ్ణి తలుచుకు తరించిపోయాడు ప్రహ్లాదుడు. స్మరణం పాదసేవనం, ఎప్పుడూ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను సేవించి ఆయనలో కలిసిపోయింది. అంటే ఎందుకండి ఆయనకి కాళ్ళు నిప్పా ఏమిటి? ఎప్పుడు ఆయన పాదముల దగ్గర కూర్చుని ఎందుకు అలా ఒత్తించుకుంటూ ఉంటాడు? లేకపోతే ఆయనకి స్త్రీల మీద ఏమైనా చులకమా? ఆ కాళ్ళు పట్టించుకోరో. పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంబద్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. గుండెల్లో పెట్టుకున్నాడు.
అంటే భర్తని అనుగమించిన భార్య ఎవరుంటుందో ఆమె ఆయన గుండెల్లోకి చేరుతుంది సుమా. లక్ష్మీనారాయణులు దాంపత్యానికి నిర్వచనం చెప్పారు. ఇలా బ్రతకండిరా దంపతులని చెప్పారు. అంతేగాని దానికి వక్రభాష్యాలు చెప్పి శ్రీ మహావిష్ణువు స్త్రీలను చిన్న చూపు చూశాడు, పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, పురుషాధిపత్యాలు, ఇలాంటి మాటలు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తప్ప తీర్పులు చెప్పకూడదు సకుత్. కాబట్టి అందుకే ఇప్పటికీ సుప్రభాత పఠనం చేస్తే లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుంధ్య సంక్రమణత కెలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే అంటున్నావా లేదా? ఆమె ఎప్పుడూ భగవంతుని యొక్క పాదములను సంవాహనం చేసి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమునందు స్థానాన్ని పొందింది. కాబట్టి శ్రవణం విని పరీక్షిత్, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్కళ్ళు ప్రతినిధి. ఏ మార్గంలో వెళ్ళినా చిట్ట చివరికి పరమేశ్వరుణ్ణి చేరిపోతావు. కాబట్టి నాన్నగారు ఈ 9 భక్తి మార్గాలలో ఏదో ఒక భక్తి మార్గాన్ని పట్టుకోండి నాన్నగారు, పట్టుకుంటే బాగుపడతారండి. అయినా నాన్నగారు నేనొక్కటి చెప్పనా, భగవంతుని వైపుకి మనసు తిరగడం అనేటటువంటిది కొన్ని కోట్ల కోట్ల జన్మల తరువాత వచ్చేటటువంటి అదృష్టం. అది అంత తేలికగా రాదు నాన్నగారు. అంధేందోదయముల్ మహాభదిర శంఖారావముల్ మూక సద్గంధాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు దుగ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధముల్ హరిభక్తి వర్జితుల వృథారిక్త సంసారముల్. పోతన గారు ఈ పద్యంలో ఎన్ని ఉపమానాలు వేసి భక్తి లేకుండా బతికిన బ్రతుకు బ్రతుకు కాదు అని అద్భుతమైన తీర్పు చెప్పారు. అంధేందూదయముల్, పుట్టుకతో గుడ్డివాడు, కళ్ళు లేవు, పౌర్ణమి నాడు బయటికి తీసుకెళ్లి చూడవయా వెన్నెలంటే ఏం చూస్తాడు? అంధేందూదయముల్ మహాభధిర శంఖారావముల్, ఆయన పుట్టుకతో చెవిటివాడు, వినపడదు. ఆయన చెవి దగ్గరికి వెళ్ళి శంఖం ఊది వినమంటే ఏం వింటాడు? మూక సద్గ్రంథాఖ్యాపనముల్, ఆయన పాపం పుట్టుకతో మూగవాడు, ఆయన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి ప్రవచనం చేయమంటే ఏం చేస్తాడు? నపుంసక వధూకాంక్షల్, నపుంసకునకు స్త్రీవాంఛ ఉంటే మాత్రం ఉపయోగం ఏమిటి? కృతజ్ఞావళి బంధుత్వంబులు, ఉపకారం చెయ్యడం అలవాటు లేనటువంటి బంధువు ఉంటే మాత్రం ఉపయోగం ఏమిటి? వాడు ఏ ఉపకారం చేయడు? భస్మహవ్యంబులు, పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అగ్నికుండంలో బూది మాత్రమే మిగిలిపోయిన తర్వాత నేను ఇదం నమమానో స్వాహాకారంతో హవిస్సేస్తానంటే ఉపయోగం ఏముంది? లుబ్ధద్రవ్యములు, ఎంత డబ్బున్నా 5 పైసలు పొరుగువాడికి ఇవ్వనటువంటి వాడి వలన ఉపయోగమేముంది? సంపాదించినది తీసుకొచ్చి ఇంత పురాతనమైన దేవాలయం శిథిలమైపోయిందని ఒక్కడు పునర్నిర్మాణం చేశాడు అంటే అది ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. ఎవరికి వస్తుంది అంత గొప్ప స్వార్థత్యాగం? కాబట్టి లుబ్ధద్రవ్యములు నాన్నగారు ఇవన్నీ ఎటువంటివో హరిభక్తి వర్జితుల వృథారిక్త సంసారముల్, భక్తి లేకుండా మిగిలినవి ఎన్ని ఉన్నాయని నాకు చెప్పండి, వాటి వలన ఉపయోగం లేదు. మీరు ఇవాళ ఎన్నో ఉన్నాయని అనుకుంటున్నారు నాన్నగారు. లోకములన్నీయుం గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తముం గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్పుర ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి నీడొకడు నిర్పుణ చూడుము దానవేశ్వర. నాన్నగారు మీరు ఎంతసేపు వాళ్ళు శత్రువులు వీడి శత్రువులు వీడి శత్రువులు అని అంటున్నారు, అని నేను ఒక్క మాట చెప్తాను, బాగా ఆలోచించండి. లోకములన్నీయుం గెలిచినాడవు, అన్నీ గెలిచాను, లోకాలు గెలిచాను, లోకాలు గెలిచాను అంటున్నారు నాన్నగారు. మీరు మీ ఇంద్రియాలని గెలవలేకపోయారు, మీ మనసుని గెలవలేకపోయారు. అందుకే అది మీ చెప్పు చేతల్లో ఉండదు, దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది. నాన్నగారు మీ ఇంద్రియాలని మీ మనసుని మీరు గెలవండి. మీరు చెప్పినట్టు మీ ఇంద్రియాలు వింటే, మీరు చెప్పినట్టు మీ మనసు వింటే, నాన్నగారు లోకంలో ఎక్కడా పనికి మాలిన వస్తువు అన్న మాట లేదు. ఆగిపోయిన గడియారం కూడా 2 మాటలు సమయాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. 24,000 శ్లోకాల్లో రామాయణంలో రాముడు ఏ ఒక్కరిని ఉద్దేశించి వీడు పనికి మాలిన వాడన్న మాట అనలేదు. ఈశ్వర విభూతి యందు సృష్టిలో సమస్త ప్రాణులలో ఏదో ఒక తేజస్సు, అసలు ఎందుకు పనికిరాంది లేదు. కాబట్టి నాన్నగారు ఇదంతా ఈశ్వర సృష్టి, నేను ఆయన బిడ్డని అనుకున్న నాడు మీకు ఒక గొప్ప ఆనందం. మీరు అలా అనుకోవట్లేదు నాన్నగారు, అదంతా వేరు. కొంతమందిని గెలిచాను, నాకు కొంతమంది అనుకూలురు అని అనుకుంటున్నారు, దానివల్ల భయంలో ఉన్నారు. నాన్నగారు నా మాట వినండి, మీరు లోకాలని గెలవడం కాదు, ఇంద్రియాలని గెలవండి, చిత్తాన్ని గెలవండి, అది గొప్ప.
భ్రమం సర్వతీర్థీషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలంద మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు దేవీ భాగవతంలో వ్యాసుడు. ఎన్ని క్షేత్రాలకు వెళ్ళినా, ఎన్ని నదులలో స్నానాలు చేసినా, ఎన్ని తీర్థాలలో మునిగినా మనసు ప్రక్షాళన కానినాడు ఉపయోగం ఏముంటుంది? ఎవరో గడుసు కవి ఒక మాట అన్నాడు, గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాం, అఖిల పాపములకు నిలయమైన మనసు కొరగడేమి మానవుండు. నేను దానికి అర్థం చెప్పడం, జవాబు చెప్పడం అనవసరం కదా, మీకు అర్థమైపోయింది ఆ పద్యం. కాబట్టి నాన్నగారు బాగా ఆలోచించండి. ఇది తెలుసుకోనప్పుడు నాన్నగారు ఉపయోగం ఏముంటుంది? ఇన్ని మాటలు చెప్పాడు. ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. వీడు నాకే పాఠాలు చెప్తున్నాడని అప్పటికి 1-2 పర్యాయాలు గురువుల దగ్గరికి పంపించాడు. పిల్లవాడిని చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు. ఇది ప్రహ్లాదోపాఖ్యానానికి ఉన్న గొప్పతనం. కొడుకుని చంపేయాలని హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు. ఎవరు? ఏ హిరణ్యకశిపుడు? తాను చచ్చిపోకుండా బ్రహ్మగారి దగ్గర వరాలు పుచ్చుకున్నాడు. పిల్లవాడిని చంపడం కష్టమా? ఆయనే ఒక రోజు అంతఃపురంలో ఏకాంత మందిరంలో కూర్చుని తల బాదుకుని ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే, ముంచితి వార్ధులను గదల మృత్తితి, శీలతటంబులందు ద్రొప్పించితి, శస్త్రరాజి పొడిపించితి, మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి, ధిక్కరించితి, శిపించితి, ఘోర తవగ్దులందు తోయించితి, పెక్కుపాట్ల అలయించితి, సావడిదేమి చిత్రమో. హిరణ్యకశిపుడు ఒక పిల్లవాణ్ణి చంపడానికి ఎన్ని సాధనాలు వాడాడో ఆయనే చెప్పాడు. ముంచితి వార్తులను సముద్రంలోకి తీసుకెళ్లి ఉప్పు నీటిలోకి పిల్లవాడి తల పట్టుకుని సముద్రంలో ముంచేసి చాలాసేపు రాక్షసుల చేత అలా ఉండిపోయేటట్టు చేశాను. చావలేదు. ముంచితి వార్తులను గదల ముత్తితి, నవ్వుతూ ఒడ్డుకొచ్చాడు. గదల పెట్టి కొట్టించాడు. శైలతటంబులందు ద్రొబ్బించి పర్వత శిఖరాల మీదకి తీసుకెళ్లి కిందకి దొల్లించాడు. శస్త్రరాజి పొడిపించితి, శూలాల చేత ఆయుధాల చేత పొడిపించేశాను శరీరం అంతా. మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి, ఏనుగుల చేత తొక్కించేశాను. ధిక్కరించితి, శపించితి, తానే ఇంద్రజాల మహేంద్రజాలంలో భయంకర రూపాలు చూపించాడు. చివరికి ఘోర తవగ్దులందు తోయించితి, అన్యం కాలిపోతుంటే దాంట్లో పారేశాడు. సావడిదేవి చిత్రమో, పిక్కుపాట్లను అలయించితి. ఎన్ని చేసినా చావడేమిటి? తాను చచ్చిపోకూడదని బెంగ పెట్టుకుని వరాలు పొందాడు. తన కొడుకుని చంపలేకపోతున్నానని ఏడుస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే, దేవతలు ఈ విషయం అడిగారు శ్రీ మహావిష్ణువు. మీరు ఎప్పుడు వస్తారు? హిరణ్యకశిపుడిని ఎప్పుడు చంపుతారన్నారు. అంటే ఆయన అన్నాడు, అలా మీరేదో చెప్పారని వచ్చి చంపేయడం నాకు అలవాట్లేదు. కొన్ని తప్పులు చేస్తే వస్తా, వచ్చి అవతల వాణ్ణి ఈచమణి చేస్తా. ఎప్పుడు వస్తానో తెలుసా? శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మపదవియందు తవిని నాయందు వాడెన్నడలు నాడు హింసను. వాడు ఎప్పుడైనా శుద్ధ సాధులను నన్ను నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి భాగవతుల జోలికి వెడితే అప్పుడు వస్తా. శుద్ధ సాధులందు సురలందు దేవతల జోలికి వెడితే వస్తా. అదే పనిగా దేవతల్ని నింద చేస్తే, శృతులందు వేదాన్ని ధిక్కరించి విమర్శించడం మొదలు పెడితే తప్పకుండా వస్తా. శృతులందు ధర్మపద గోవులందు గోవుల్ని బాధ పెడితే వస్తా. విప్ర కోటియందు శాస్త్రం చదువుకుని పరమ భక్తితో బ్రతుకుతున్న వాళ్ళ జోలికెడితే వస్తా. అలాగే ధర్మ పదవి ఎందు ధర్మాన్ని పాడు చేస్తే వస్తా. తవిలి న్యాయందు చిట్ట చివరికి నన్నే ధిక్కరిస్తూ ఉంటే ఆఖరికి వస్తా. వచ్చి అప్పుడు వాణ్ణి సంహారం చేస్తా. కన్న కొడుకు శమదవ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని రోషంబున వాడెన్నడు ఆపన్నత మందచేయునాడు పట్టివధింతున్. శమదమ సంపన్నుడు అంతటా నన్ను చూస్తుంటాడు ప్రహ్లాదుడు. నేను తప్ప ఇంకొకటి కనపడదు ప్రహ్లాదుడికి. పుడుతున్న గదలో నేను కనపడతాను, ముంచుతున్న సముద్రంలో నేను కనపడతాను. మామూలుగా కనపడటం కాదు, నిజంగా ఆ దర్శనం చేస్తూ ఉంటాడు. అందుకని వాడికి మృత్యువు లేదు. వాడి జోలికి వెళ్ళినప్పుడు వస్తాను, వచ్చి చంపేస్తాను. కాబట్టి ఇప్పుడు ముంచితి వార్ధులను ఈయన సముద్రంలో ముంచుతున్నాడు, కానీ ఆయన హిరణ్యకశిపుడికి సముద్రం, ప్రహ్లాదుడికి అది విష్ణు. ఆయన యొక్క లీల, ఆయన పాదములందే అధిజనించి. ఒకానొక నాడు బలిచక్రవర్తి దానమిస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా ఉంటే కాళ్ళు చాపితే
బలిదైత్యంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజల జాతక్షుడి సాచయోగి సమన సంప్రద్ధిత శ్రీదమం కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమం నళినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్. ఆ వామనమూర్తి పాదాలు ముందుకు చాపితే బంగారు పళ్ళెంలో వింధ్యావళి బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే బలిచక్రవర్తి కాళ్లు కడిగి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదశ్చ ధరణిం దాస్యామియంతున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారపోసే భోనం ఆశ్చర్యము పొందగా. ఇది విష్ణు తృప్తి కొరకు ఈ 3 అడుగులు దానం చేస్తున్నానని నీళ్లు విడిచిపెట్టాడు బలిచక్రవర్తి. అప్పుడు ఆయన 3 అడుగులు అంటే 3 లోకములను కొలవడం కోసం పాదాలతో ఒక్కసారి లోకాలని కొలిచాడు. ఇంతంతైవటుడింతైవరయుతానింతయ్య భోవీధిపయ్యంతైతోజిత మండలక్రమణ కల్లంతై ప్రభారాశిపయ్యంతై చంద్రునకంతై ధ్రువునిపయ్యంతై మహారాశిపయ్యంతై చంద్రునకంతై ధ్రువునిపై అంతై అని పెరిగిపోతుంటే చిట్ట చివరికి ఆ పాదం అలా పైకి వెళ్ళిపోతుంటే చిత్రముఖ బ్రహ్మగారు చూశాక సత్యలోకంలో తన పుట్టిల్లిటి పొమ్మతంచు నదుడుం తమ్మాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాద చేతనముంచేసే కమండలూదకములం చల్లించి తత్తోజముల్ వినివీధిని ప్రవహించదేవ నదిగా విశ్వాత్మకీర్తి ప్రభన్. తండ్రి గారి పాదాలు శ్రీ మహావిష్ణువు నాభికమలంలోంచి కదా బ్రహ్మగారు పుట్టారు. మా నాన్నగారి పాదం వస్తోందని ఆయన కాళ్లు కడిగితే అందులోంచి గంగ వచ్చింది. ఆ గంగ సముద్రంలో కలిసింది. మా నాన్నగారి పాదాలలోంచి వచ్చినటువంటి గంగ కలిసినటువంటి సముద్రం. కాబట్టి ఈ సముద్రం విష్ణు స్వరూపమని అబ్బా మా నాన్నగారి పాదముల యందు మునిగి ఉన్నాననుకున్నాడు. దాని చేత రక్తం. ఇది ప్రహ్లాదుని యొక్క భక్తి విశేషం. అది అనుకరిస్తే వచ్చేది కాదు, విని చేస్తే వచ్చేది కాదు, పుట్టుకతో వచ్చింది సత్సాంగత్యం వల్ల. అందుకే నేను చంపలేకపోతున్నానని తండ్రి ఏడ్చాడు. అది విచిత్రం. ఇటువంటి ప్రహ్లాదుడు చిట్ట చివరికి తన యొక్క మిగిలిన విద్యార్థులందరినీ కూడా పిలిచి కూర్చోపెట్టాడు. ఒక రోజున గురువుగారు ఎక్కడికో వెళ్ళారు. వాళ్ళందరికీ తప్పని చెప్పాడు. గురే మీరు జాగ్రత్తగా వినండిరా, కోట్ల జన్మల తర్వాత మనుష్య జన్మ వస్తుందిరా. సత్వరజస్తమో గుణములని 3 గుణములు ఉంటాయిరా. మనిషి బ్రతికినటువంటి ఆయుర్దాయంలో సగభాగం నిద్రలో వెళ్ళిపోతుంది. మిగిలిన సగభాగంలో బాల్యంలో అందున శైశవమునందు శిశువుగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో పరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో తలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. మలమూత్రాలతో భయంతో ఎప్పుడూ అమ్మ పాల కోసం ఏడుస్తూ శైశవం గడిచిపోయింది. బాల్యంలో ఏదో ఆటలు పాటలు చదువు అయిపోయింది. యవ్వనం ఇంకొక రకమైనటువంటి పిచ్చితోటి ధనార్జన కోసం అయిపోయింది. ఇక బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. ఇంకా వృద్ధాప్యం వచ్చేటప్పటికి చింత సంపాదించింది ఏమైపోతుందో, పిల్లలు జాగ్రత్తగా ఉంచుతారో ఉంచరో, వృద్ధిలోకి వస్తారో రారో బెంగ. ఇంకెప్పుడు నువ్వు పరబ్రహ్మం గురించి ఆలోచిస్తావురా అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి కాలమంతా సంసారమునందు దుర్వినియోగం అయిపోతోంది. కాబట్టి భగవంతుడి పాదములు పట్టుకోండి, భగవన్నామోచ్చరణ చెయ్యండి, లేకపోతే పాడైపోతారు. బంగారాన్ని పైకి తీసేటటువంటి కంసాలి ఎక్కడో ధూళిలో ఉన్నటువంటి బంగారాన్ని ధూళితో కలిపి తీసుకొచ్చి పాత్రలో వేసి అగ్నితప్తం చేసి మలినాల్ని తీసి శుద్ధ బంగారాన్ని పైకి తీస్తాడు. అలా విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శించడానికి సాధన చెయ్యండి. ఇన్ని మాటలు చెప్తే ఆ రాక్షస పిల్లలందరూ మాట అడిగారు. ఎరా నువ్వు మాతోనే కదా కలిసి పుట్టావు, పుట్టి బుద్ధిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, మాతో ఉన్నావు. నువ్వు మా గురువు గారు ఏం చెప్తున్నారో ఆ గురువు గారే నీ గురువు గారు కాబట్టి ఆ పాఠాలే వింటున్నావు. ఈ పాఠాలన్నీ నీకు ఎలా తెలిసి, నీకు ఎక్కడి నుంచి వచ్చింది భక్తి అంత? అక్కడ చెప్పాడు ప్రహ్లాదుడు రహస్యం. ఇది మనిషి జీవితంలో బాగా జ్ఞాపకం ఉంచుకోవలసిన విశేషం. అందుకే నేను ఏదో ప్రహ్లాదోపాఖ్యానం కింద కాకుండా అందులో ఉన్నటువంటి జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలుగా చెప్తున్నాను. పెళ్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున భాసిల్లెడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనని అన్నాడు. ఓ పిల్లలారా, నాకెందుకు జ్ఞాపకం ఉందో తెలుసా? మా నాన్నగారు మందర పర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సు చేద్దామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మా అమ్మగారు కడుపుతో ఉంది. అప్పుడు నేను ఆమె కడుపులో పిండంగా ఉన్నాను. ఇంద్రుడు ఆమెని తీసుకెళ్లి సంహరిస్తానన్నాడు. నారదుడు ఎదురొచ్చి ఎందుకురా గర్భిణీ స్త్రీని చెనకుతున్నావన్నాడు. అంటే ఏమీ లేదు, లోపల రాక్షస వీర్యం పెరిగి పెద్దదవుతోంది, మరొక హిరణ్యకశిపుడు పుట్టకూడదు, అందుకు చంపేద్దాం అనుకుంటున్నానన్నాడు.
తప్పురా, లోపల ఉన్నవాడు మహాభాగవతోత్తముడు, అతను బయటికి వచ్చేదాకా ఈమె నా ఆశ్రమంలో ఉంటుందని నారదుడు మా అమ్మ లీలావతిని తీసుకెళ్లి తన ఆశ్రమంలో ఉంచుకుని ఎన్నో వేదాంత తత్వాలు చెప్పాడు. స్త్రీ కదూ, మళ్ళీ మా నాన్నగారు తిరిగి వచ్చిన తరువాత అంతఃపురానికి వెళ్ళి అన్ని మరిచిపోయింది మా అమ్మ. కానీ నాకు ఎందుకు జ్ఞాపకం ఉండిపోయిందంటారా? వెల్లిగొననాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున ఏదైనా భగవత్ సంబంధమైన విషయాన్ని వింటేది జ్ఞాపకం ఉండిపోయి జీవితాన్ని మలుపు తిప్పాలి అంటే రెండు కలిసి రావాలి. ఒకటి గురువుగారి అనుగ్రహం, రెండవది భగవంతుని యొక్క అనుగ్రహం. నాకు నా గురువు అయినటువంటి నారద మహర్షి యొక్క అనుగ్రహం, భగవద్ అనుగ్రహం కలిసి వచ్చే. అందుకే నేను మాత్రం అమ్మ కడుపులో ఉండగా నారదుడు చెప్పింది మర్చిపోలేదు. నాకు ఇలాగే జ్ఞాపకం ఉండిపోయింది వేదాంత పాఠం అన్నాడు. పరమ సత్యం. గురువు యొక్క అనుగ్రహం, దైవం యొక్క అనుగ్రహం ఉన్నవాడికి భగవత్తత్వమునందు యామరపాటు ఉండదు, ఎప్పుడూ ధారణలో ఉంటుంది. ఇది ప్రహ్లాదుడు చెప్పినటువంటి గొప్ప సత్యం. ఈ పిల్లలందరూ వేదాంత తత్వమునందు రమిస్తుంటే చూశారు చండామర్కులు. చూసి తిన్నగా హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, నీ కొడుకు మిగిలిన పిల్లల్ని కూడా పాడు చేస్తున్నాడు. గంజాయి వనంలో తులసి మొక్క పుట్టినట్టు పుట్టాడు నీ కొడుకు, లేదా తులసి వనంలో గంజాయి మొక్క పుట్టినట్టు. ఎందుచేత వాళ్ళు అలా ఎందుకంటారు? అలా అనరుగా. రాక్షస వంశంలో పుట్టినవాడు రాక్షస పాఠాలు మానేసి వేదాంత పాఠాలు ఏమిటి, భక్తి ఏమిటి? నీ కొడుక్కి మేము పాఠం చెప్పలేమన్నాడు. ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. కామశాస్త్ర పాఠం చెప్పమని మళ్ళీ పంపించాడు పిల్లాడినప్పుడు. వెనక్కి పిలిపించి ఒక ప్రశ్న వేశాడు. వత్సలు నేర్పని ఈమది మధ్యాతుడ వైన నీకు మరి ఎవ్వరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరుకొనుము తగనామ్రోలం. నీ గురువులు ఈ పాఠాలు చెప్పట్లేదు, నీకు ఎవ్వరూ చెప్పట్లేదు, కానీ నీకు ఈ పాఠాలు వస్తున్నాయి. నీకు భక్తి ఏర్పడింది, నీకు విస్మరణ కలగట్లేదు. నీకు ఎవరు చెప్తున్నారు ఈ పాఠాలు? నువ్వు భగవంతుడున్నాడు 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 అంటున్నావు. ఎవరి బలం చూసుకుని ఇలా విర్రవీగుతున్నావు? నేనంటే భయం లేదా అని అడిగాడు. ఆయన అన్నాడు, రెండు చేతులు నమస్కారం పెట్టి, నాన్నగారు, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మావులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర. నాన్నగారు, ఈ మిడత ఎగిరి రావడానికి ఎవరు బలం? నాకు మాట్లాడడానికి బలం ఎవరు? వినడానికి మీకు బలం ఎవరు? ఈ బలమంతా ఆయనే నాన్నగారు. ఆయన బలం నాకుండగా బలం ఏమిటని అడుగుతారు ఏమిటి నాన్నగారు? ఎంత మండిపోతుంది హిరణ్యకశిపుడికి. ఇది భక్తి, అది స్వార్థం. ఎలా పడుతుంది రెండింటికి? పడదు. అందుకే ఆయన వీడిని పొడిచేసేయండి రా, శూలాలు పట్టుకొచ్చి పొడుస్తున్నారు. పొడుస్తుంటే తన్ను నిశాచరుల్ పడవ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిలపావలయంచు మితించు కాని తా కన్నుల నీరుతాడు మయకంప సమేతుడు పాడు భూవర. ఓ అసలు ఇది నిజంగా ప్రహ్లాదుడిలో పరకాయ ప్రవేశం చేసేశారు పోతన గారు. ఎలా పడ్డాయో ఆ పద్యాలై. తమ్ము నిశాచరుల్ పొడవ, శూలాలతో పొడుస్తుంటే పద్యం చెప్తున్నప్పుడు నాకు శూలంతో పొడుస్తున్నట్టు కనపడుతోంది, నీకు అలా వినపడుతుంది. కానీ ప్రహ్లాదుడికి శూలంలో విష్ణువు కనబడ్డాడు. అందుకని ఓ తన్నకశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య అని ఎంతో సంతోషంతో పిలుస్తున్నాడు తప్ప తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. కళ్ళమ్మడి నీరుతో భయపడ్డావు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటో తెలుసా? పోనీ ఇవన్నీ వదిలేయండి, భక్తి ఉంది. నాన్నగారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, నాన్నగారు నీ చెప్పిన మాట వింటలేదు, నన్ను చంపాలని చూస్తున్నారు, శూలాలతో పొడుస్తున్నారు, ఏనుగులతో తొక్కిస్తున్నారు, పర్వతాల నుంచి దులిస్తున్నారు అని ప్రహ్లాదుడు అనుకోవాలి కదా. నాన్నగారు బాధ పెడుతున్నారు అనాలా? ఈ రాక్షసుడు నన్ను బాధ పెడుతున్నారు అనాలా? ప్రహ్లాదుడి గొప్పతనం ఎక్కడుందో తెలుసా? ఆయన గొప్పతనం ఏమిటంటే, పారడు లేచి దిక్కులకు బహువులొడ్డాడు, బంధురాజులో దూరడు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని, మిత్రవర్గముంజీరడు, మాతృవర్గము వసించు సువర్ణ గృహప్పులోనికి దారడు, కావరేయనడు, తాపమునొందడు, కంటకింపడు. ఇది ప్రహ్లాదుడి భక్తి. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పాతస్మరణీయుడు, మహానుభావుడు. ఆయనని ఒకరు అడిగారు, ఎవరు ఏమన్నా కూడా మీరు మనసులో ఎందుకు ద్వేషభావం పెట్టుకోరు అని అడిగారు. ఆయన నవ్వి అన్నారు, ప్రహ్లాదుడు నాకు ఆదర్శం. ప్రహ్లాదుడి గొప్పతనం ఏమిటో తెలుసా? తన్ను నిశాచరుల్ పొడువ, పారడు లేచి దిక్కులకు అటు ఇటు పరిగెత్తాడు, బాహువులొడ్డాడు, ఇలా చేతులు అడ్డు పెట్టుకోడు,
ఓ ఆవు కొమ్మి సిరిందనుకోండి, నేను గబుక్కుని ఇలా అంటాను, ఆయన ఆ కొమ్మట్టు పెట్టుకోడు, ఎందుకంటే ఆయనకి విష్ణు అంటే. బంధురాజులో దూరడు ఘోరకృత్యమై దూరడు తండ్రిని, బంధువుల దగ్గరికి వెళ్ళి పరిగెత్తాడు, తండ్రిని తిట్టడు, అమ్మ ఉన్నటువంటి బంగారు మేడలోకి పారిపోడు, ఎవరిని ఏమీ అంటాడు. వాళ్ళకి ఒకనాడు విష్ణు అనుగ్రహం కలుగుతుంది, భక్తి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, నేనెందుకు అనాలి అంటాడు తప్ప వాళ్ళకి కలగలేదు, నాకు కలిగిందంటే అదో అహంకారం కాదు, అందుకని వాళ్ళకి కలుగుతుంది ఒకనాడు అంటాడు తప్ప ఎవ్వరిని నింద చేయడు. ఆ అజ్ఞానాన్ని భగవంతుడు తీసి వాళ్ళని కూడా మంచి స్థితికి తీసుకెళ్ళుగాక అంటాడు, అంతే తప్ప ఒకరిని నింద మాత్రం చేయడు. అసలు నిందావాక్యము నోటి వెంట రాదు ప్రహ్లాదు. ఎంత గొప్ప జీవితం అండి నిజంగా. ఇన్ని కష్టాలలో కూడా అలా అనడు, నిందావాక్యం పలకడం. అది ప్రహ్లాదుడండి, అంత గొప్పవాడు. అందుకే అటువంటి వాణ్ణి చూసి ధిక్కరించి అడిగాడు హిరణ్యకశిపుడు, ఉన్నాడు ఉన్నాడు నన్ను రక్షిస్తాడని నువ్వు అంటున్నావు కదా, వాడు ఎక్కడున్నాడు నాకు చూపించన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు గదకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే. వింటే ఎలా పడిందో మనం. ఒక్కొక్క చోట పద్యానికి చమత్కారం, కీర్తనకి చమత్కారం ఎక్కడుంటుందంటే చిన్న మాటలో ప్రాణమంతా ఉంటుంది. అలా వింటే నాన్నగారు ఆవేశపడకుండా బాగా ఆలోచిస్తే మీరు వేసిన ప్రశ్న తప్పు. ఎక్కడున్నాడు విష్ణు ఏమిటి? ఇందుగలడు అందులేడని సందేహము వలదు, అసలు అనుమానం లేదు. ఇక్కడ ఉన్నాడండి అక్కడ లేడండి అని చెప్పడం కుదరదు. సర్వోపగతుండు, అంతటా ఉన్నాడు. సర్వోపగతం దెందెందు వెదకి చూచిన, వెదకి చూడాలి. వెదకి చూడటం అంటే నువ్వు బాగా పరిశీలించి జ్ఞానం ఆధారం చేసుకుని పరిశీలిస్తే ఆయన వినా ఇంకొకటి లేదు. అదేమిటండి అలా ఎలా? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. తండ్రి బంగారం కొట్టు జ్వరం వచ్చిందని కొడుకు కప్పచెప్పి వెళ్ళి పడుకున్నాడు. తెల్లారింది, బాబాయ్ వీడు సరిగ్గా కొట్టు కట్టాడో లేదో అని కొడుకుని పిలిచి, రే కొట్టులో బంగారం ఉందా అన్నాడు. ఉండబోడే నాన్నగారు ఉంటుందండి, రాత్రి జాగ్రత్తగా కొట్టు తాళాలు వేశాడు, ఎందుకైనా మంచిగా ఒకసారి వెళ్ళి చూసినాడు. వెళ్ళి చూసి వచ్చి అన్నాడు, నాన్నగారు కొట్టులో బంగారం లేదని. పై ప్రాణం పైన పోయింది తండ్రికి. బంగారం లేకపోవడం ఏమిట్రా, పర జ్వరం ఉంటే ఉంది కానీ వస్తానని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్ళి తలుపు తీసి చూశాడు. లోపల గాజులున్నాయి, హారాలున్నాయి, కంకణములున్నాయి, కేయూరములున్నాయి, భుజకీర్తులున్నాయి, పాదాభరణములున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కర్మాభరణములున్నాయి, ఉంగరములున్నాయి. ఇవన్నీ చూసి ఓరి బుద్ధిహీనుడా ఇక్కడే ఉంది కదా బంగారం అన్నాడు. అంటే కొడుకు అన్నాడు, నాన్నగారు బంగారం ఎక్కడుంది? ఆభరణాలు ఉన్నాయని. ఆభరణములుగా బంగారమే ఉన్నది. అది జ్ఞానం. ఇన్ని రూపాలుగా ఉన్నది పరమేశ్వరుడే అన్న భావన కలిగితే అభేదం. అది నాన్నగారు కలిగిన నాడు అంతటా ఉన్నాడు. వింటే పరిశీలించి చూస్తే విష్ణువు వినా ఇంకొకటి లేదు. ఎక్కడున్నాడని అడుగుతారేంటి మీరు? అంతటా ఉన్నాడు. ఇప్పుడు మీరు బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి మండి ఎందుకు వచ్చిందో ప్రహ్లాద నరసింహావతారం. ఇప్పుడు ఇద్దరు భక్తుల మధ్య ఉరిపిడి పడ్డాడు భగవంతుడు. చటుక్కున ప్రహ్లాదులో మాట నిశాడు. ఏమనిశాడు? విష్ణువు యొక్క వ్యాపకత్వాన్ని సువ్యవస్థితం చేశాడు. విష్ణువు అంటే వ్యాపకత్వం, అంతటా ఉండడం. నెయ్యి ఎక్కడ ఉందన్నారు అనుకోండి, పాలలో అంతటా ఉంది. కానీ వింటే అంటే ఏమిటో తెలుసా? మరి కనపడదే అంటే కనపడుతుంది ఎప్పుడు? నువ్వు ఆ పాలు తీసుకురావాలి, పొయ్యి మీద సన్నని సెగ మీద కాచాలి, అవి బాగా పొంగిపోయి పొయ్యిలో పడిపోకుండా ఉండాలి, చక్కటి బట్ట పట్టుకుని కిందకి దింపాలి, కొద్దిగా పెరుగు తీసుకొచ్చి తోడి పెట్టాలి, పాత్ర కదపకుండా ఉండాలి, మూత పెట్టాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, చిలకాలి, మజ్జిగవ్వాలి, వెన్నముద్ద పైకి రావాలి, వెన్నముద్ద తీసి గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి కాస్తే అందులోంచి నెయ్యి రావాలి. కానీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? పాలలోంచే వచ్చింది. పాలలో అంతటా ఉన్న నెయ్యి ఇంత సాధన చేస్తే పైకి వచ్చింది. నువ్వు అలా పరిశీలనం చేస్తే విష్ణువే కనపడతాడు విశ్వమునందు. అంతటా ఉన్నది నాన్నగారు విష్ణువే. ఇప్పుడు ఉన్నాడు ఒక చోట కాదు, అంతటా ఉన్నాడని తన భక్తుడు అంటున్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏమంటాడు? ఇక్కడ ఉన్నాడా అంటాడు. రావాలి. ఎందుకు రావాలి? పరిత్రాణాయ సాధూనాం ప్రతిజ్ఞ ఉన్నది, నా భక్తుల్ని కాపాడడానికి వస్తానంటున్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడి మాట నిజం చెయ్యాలి, పూజ చేయొచ్చు, పెద్ద కష్టం కాదు. వెనక ఇంకొక భక్తుడి మాట ఉంది. ఏమిటది? బ్రహ్మగారు తన కొడుకు వరం ఇచ్చాడు. ఏమనిచ్చాడు? గాలిని కుంభిని అగ్ని అంబూల ఆకాశత్తలిం దిక్కులం రేవం ఘస్రమలం తమప్రభవ భూరిగ్రాహం రక్షో మృగ జ్ఞానాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిం సమస్తాస్త్ర శస్త్రాలిం మృత్యువు లేని జీవనోలోకాధీశ ఇప్పించవే అంటే తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. కాబట్టి ఇప్పుడు ఆయన మాట తప్పకూడదు, ప్రహ్లాదుడి మాట తప్పకూడదు, ఇద్దరి భక్తుల మాట నిజం చెయ్యాలి. కానీ కనపడ్డం అంటూ జరిగితే రాక్షస సంహారం అయిపోవాలి. వినాశాయచ దుష్కృతాం. ఇప్పుడు ఎవరికి పరీక్ష పడింది? నిజానికి ప్రహ్లాదుడికి పరీక్ష, భగవంతుడికి పరీక్ష. ఇప్పుడు నాకు చెప్పండి,
పరీక్ష భగవంతుడికి పడింది. భక్తుడు నమ్మి చెప్పేస్తున్నాడు, ఉన్నాడు ఇందుగలనందులేని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అంటున్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఆసనం మించి పైకి లేచాడు, చెయ్యి ఇలా చూపిస్తున్నాడు. ఆయన పరిగెడతారా? ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి, ఇందులోంచి అందులోకి పరిగెడితే వ్యాపకత్వం ఎలా అయింది? ఇంతటా ఎలా ఉన్నాడు? ఆయన వేలెట్టెడుతుంటే ఎడుతున్నాడు అనుకోండి, వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి వచ్చాడు అనుకోండి, మిగిలిన చోట వ్యాపకత్వం ఆయన లేడనే కదా అప్పుడు ప్రహ్లాదుడి మాట పోయిందిగా. వస్తే ఎలా రావాలి? చంపడానికి ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు, భూమి మీద చంపకూడదు, ప్రాణమున్న దానితో చావకూడదు, ప్రాణము లేని దానితో చావకూడదు, నరువు చేత చావకూడదు, మృగం చేత చావకూడదు, పన్నగం చేత చావకూడదు, అస్త్రము చేత చావకూడదు, శస్త్రము చేత చావకూడదు. ఇన్నింటికి మినహాయింపిస్తూ బ్రహ్మగారి మాట నిలబెడుతూ వచ్చి హిరణ్యకశిపుని యొక్క సంహారం కూడా పూర్తి చెయ్యాలి. ఇలా రావాలి అంటే ఆయన చటుక్కున ఎలా రావాలి అంటే, ఇలా వేలు చూపిస్తుంటే ఒక దాంట్లోంచి రావడం కుదరకపోతే అంతటా కూడా దీనికి భిన్నంగా అయిపోవాలా వద్దా? ఈ పోతన గారికి దాన్ని ఒక్క పద్యంలోకి తీసుకొచ్చారు. హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై దైత్యుడు ఎందును లేడు లేడనుచు సుతుం తర్జింప శ్రీనరసింహకృతి దల్చనచ్యుతుడు నానా జంగమ స్థావరోత్తర గర్భంబుల అన్ని దేశముల రుద్దండ ప్రభావంబునన్. ఇప్పుడు ఆయన వెంటనే ఒక నారసింహం అయిపోయాడు, నరసింహావతారంగా మారాడు. అది ఏమైంది అంటే, ఈ సమస్త బ్రహ్మాండములన్నీ ఒక నరసింహమై, అలా ఒక రూపం రాలేదు. హరి సర్వాకృతులంకలండనుచు ఈ సమస్త ఆకృతులలో ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడు. అన్ని నరసింహం అయిపోయాయి. లోపల నరసింహతత్వం ప్రవేశించేసి ఎక్కడ సమస్త బ్రహ్మాండములలో నిండిపోయాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు వేలు ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి బయటికి రావడం ఒక్కటే మినహాయింపు. అది కూడా ఎలా రావాలి? బ్రహ్మగారి మాట నిలబడేటట్టుగా రావాలి. అందుకే ఆగాడు కాసేపు. ఈ చర్చ జరగడానికి ఎందుకు ఆగాడంటే ప్రదోష వేళ అవ్వాలి. వాటి రోజున ఎంత జాగ్రత్తగా ఎంత భక్తితోనో ఉపాసన చేస్తారు నరసింహస్వామిని. శృంగగిరి పీఠాధిపతులైతే తెల్లవారుజామున వేసినటువంటి ఆసనం ఇవాళ ప్రదోష వేళ పూజ అయిపోయే వరకు తొడ కూడా ఇలా పైకెత్తారు, అంత నిష్ఠతో చేస్తారు. ఇవాల్టి రోజు అంత పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై హిరణ్యకశిపుడు ఠక్కుని లేచాడు. ఎందుకని? దొరికాడు. అంతటా ఉన్నాడంటున్నాడుగా. ఇదిగో ఉన్నాడా ఇందులో అన్నాను అనుకో, ఉన్నాడా అనాలి. ఇందులో ఉండడండి అని ఎలా అంటాడు? ఉంటే ఏది రమ్మను అంటాను, వస్తే చంపేస్తాను. అది రాక్షసం. ఎవరు చంపేస్తానంటున్నవాడు? ఈయనే చెప్పాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడు ఎవ్వడు వాడి విధమన మనసు మెరిచు హేలారతుడయ్యాడు. వాడు ఇప్పుడు చంపేస్తానంటాడు. మెట్ట వేదాంతం కాదు, ఆచరణలోకి రాని రాక్షసత్వం కాదు. కాబట్టి ఇప్పుడు సమస్త బ్రహ్మాండములు నరసింహమైంది. ఇది ఇటువంటి అవతారం రాలేదు. అందుకే నరసింహావతారానికి అంత ప్రత్యేకత. ఇప్పుడు శ్రీ నరసింహకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమ స్థావరోత్తర గర్భంబుల అన్ని దేశముల నుద్దండ ప్రభావంపున. హిరణ్యకశిపుడు ఇలా ఏదో చెయ్యి చూపిస్తూ అలవోకగా ఓ స్తంభం దగ్గర ఆపాడు. ఇందులో ఉన్నాడా? నవ్వాడు అలా. మళ్ళీ అదే ప్రశ్నిస్తాడు. నేనేం చెప్పాను? అంతటా ఉన్నాడన్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలో తెలుసు. ఇప్పుడు అవతార ప్రకటన అవ్వాలి. నేను మీతో మొట్టమొదటి మనవి చేశాను, అవతారము అంటే కిందకి దిగడం. వేదాహమైతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తపసస్తు వారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాహి వదంద్యదాస్తే అంటుంది వేదం. కిందికి దిగి రావాలి ఒక రూపంతో. ఇప్పుడు అది ఎక్కడి నుంచి రావాలో నిర్ణయం అయింది. వేళ ప్రదోష వేళ, రాత్రి కాదు పగలు కాదు. ఇప్పుడు ఆ హిరణ్యకశిపుడు ఒక్కసారి స్తంభాన్ని ఫెటిల్లుమని కొట్టాడు చేతితోటి. చేతికి కంకణములు ఉంటాయి కదండి, రత్న కంకణములు, ఉంగరములు, వాటి దెబ్బకి చప్పుడు వచ్చి మామూలుగా స్తంభాన్ని కొట్టినప్పుడు ఎటువంటి చప్పుడు రావాలో అటువంటి చప్పుడుతో పాటుగా ప్రళయకాలమునందు ఈ లోకములన్నీ ప్రళయ జలధి యందు మునిగిపోవడానికి పడేటటువంటి బ్రహ్మాండమైనటువంటి వర్షానికి ముందు మేఘములు ఆకాశమంతా కమ్ముకున్నప్పుడు పిడుగులు పడుతుంటే మెరుపులు మెరుస్తుంటే ఎటువంటి శబ్దములు వస్తాయో అటువంటి భయంకరమైనటువంటి శబ్దములు ఆ స్తంభంలోంచి వచ్చాయి. కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి వెలుతురు వచ్చింది. ఆ వెలుతురులోంచి పచ్చని పట్టుపుట్టం కట్టుకుని
అనేకమైనటువంటి బాహువులతో, అనేకమైన బాహువుల యందు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి ఆయుధములను ధరించినటువంటి వాడై, సన్నటి నడుముతో దానికి పెట్టుకున్నటువంటి మువ్వల వడ్డాణం యొక్క మువ్వలు కింకిడి ధ్వనులు చేస్తుంటే, ఆయన పాదములు ఒక్కొక్కటి తీసి భూమి మీద పెడుతుంటే, భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుడు కూడా తన పడగలతో భూభారాన్ని మొయ్యలేక పడగలు వంగిపోతుంటే, మహానుభావుడి యొక్క కళ్ళు కదులుతుంటే, మందర పర్వత చిరియలలోంచి సూర్యబింబం ప్రకాశిస్తుంటే ఎలా ఉంటుందో అలా కనపడుతుంటే, ఆయన నాసారంధ్రములలోంచి కోపంతో వేడి గాట్పులు వస్తుంటే, విపరీతమైన వేడి గాట్పు పర్వత చిరియలలోంచి వస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అటువంటి గాలిని విడుస్తూ, విశేషంగా పెరిగిపోయినటువంటి ఆ గోళ్లు నాగేటి చాళ్లులా ఉంటే, 2 గుడ్లు తిప్పుతూ ఇంద్రధనస్సు లాంటి కనుబొమలు 2 ముడివేసి, పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులోంచి వచ్చినటువంటి నురుగు ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి రోమరాజితో, ఆ చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి జూలుతో పైకొచ్చి పెద్ద గర్జన చేసి ఒక్కసారి తలని అటు ఇటు ఊపితే, ఆయన యొక్క కేసరములు ఆకాశంలో కదిలితే, వ్యోమవత్యప్త దేహాయ, దేవతలు విడుతున్నటువంటి విమానాలకి ఆ వెంట్రుకలు తగిలి విమానములు నేల మీద పడిపోతే, మహోగ్ర స్వరూపమై పైకి లేచి నిలబడి, రాత్రి కాదు పగలు కాదు ప్రదోష వేళలో, భూమి మీద కాదు ఆకాశంలో కాదు గాలిలో కాదు నిప్పులో కాదు నీటిలో కాదు తొడ మీద పడేసుకోవడానికి ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టుకోవడానికి వెడుతుంటే, గదాప్రహారం చేస్తూ తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే, ప్రదోష వేళలో మంచి ఆకలితో పగటిపూట ఉపవాసం చేసి తన ఆహారాన్ని పట్టుకోవడానికి కలుగులోంచి పైకొచ్చినటువంటి నాగేంద్రుడికి ఒక ఎలక కనపడితే, ఎలక పరిగెడుతుంటే దాన్ని పట్టుకోవడానికి పరిగెడుతున్న నాగుపాం ఎలా ఉంటుందో అలా వెంబడించి ఆ హిరణ్యకశిపుణ్ణి 2 చేతులతో పట్టుకుని పెనుగులాడి గుద్దుతుంటే, తీసుకొచ్చి తొడవ మీద పడేసుకుని మహోగ్రమైన స్వరూపంతో ఆ నోరు తెరిచి పకపకా నవ్వి వికటాట్టహాసం చేసి, ఆ పెద్ద పెద్ద కత్తుల్లాంటి గోళ్లతోటి ప్రాణమున్నవి కావు ప్రాణము లేనివి కావు, కోసేస్తే బాధ తెలియదు పెరుగుతూ ఉంటాయి, అస్త్రములు కాదు శస్త్రములు కాదు, పన్నగములు కాదు మృగము కాదు, మరుగు కాదు మృగము కాదు, ఇంట్లో కాదు బయట కాదు, గడప మీదకి ఎత్తి తీసుకొచ్చి తాను కూర్చుని తొడల మీద పడేసి, తన భక్తుణ్ణి పెట్టినటువంటి బాధలకి తాను పొందినటువంటి క్రోధానికి ఆ గోళ్లతో హిరణ్యకశిపుని యొక్క డొక్కలు బద్దల కొట్టి కడుపు చీల్చేసి, పంపంతో ఎముకలు కోసినట్టుగా చేతులు ఇలా నిలువుగా పెట్టి కొట్టి ఎముకలు బద్దలగొట్టి ప్రేగులు తీసి మెడలో వేసుకుని నెత్తురు త్రాగి, భయంకరమైన ఉగ్రనరసింహావతారమై ఇలా 2 కన్నులతో చూస్తుంటే సూర్యచంద్రుడిద్దరూ దగ్గరగా కనపడినంత భ్రాంతిని పొంది, ఇంత బలవంతుడైన హిరణ్యకశిపుడు గుడ్లు తేలవేసి పై ప్రాణములు పైకి పోగా, స్వామి యొక్క అత్యంత బలవత్తరమైనటువంటి ఆ ఊరువుల మీద పడి విశాలమైన ఆయన వక్షస్థలాన్ని మెరిసిపోతున్న హారాల్ని చూస్తూ ఆ భుజకీర్తులు కదులుతుండగా, పరమ భయంకరంగా చీల్చబడినటువంటి హిరణ్యకశిపుడు ఆయననే చూస్తూ తేజస్సు ఆయనలో కలిసిపోయేటట్టుగా ప్రాణములను విడిచిపెట్టేశాడు. ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించగానే మిగిలిన రాక్షస సైన్యం బయలుదేరి వస్తే, పునాతునకల కింద సంహరించి నిలబడితే, ఏ అవతారంలో లేని రీతిలో ఒక్క నరసింహావతారంలో మాత్రం మిగిలిన వాళ్ళు వెళ్ళడానికి భయపడి బ్రహ్మాదులు కీర్తనం చేసిన ఆయన అలాగే హఠాత్రూపంతో ఉగ్రనరసింహమై గర్జన చేస్తూ నిలబడితే, లక్ష్మీదేవిని పిలిచి, అమ్మా నువ్వు వెళ్ళమ్మా శాంతపరుచు అన్నారు. అమ్మో ఇన్ని అవతారాలు చూశాను కానీ ఇటువంటి అవతారం నేను చూడలేదు, నేను దగ్గరికి వెళ్ళనంది అమ్మవారు. అప్పుడు ప్రహ్లాదుణ్ణి పిలిచారు, నీ కోసం వచ్చింది ఈ అవతారం, నువ్వే వెళ్ళన్నారు. ఆయన గబగబా వెళ్ళి నరసింహస్వామి పాదముల మీద పడి నమస్కారం చేసి ధైర్యంగా నిలబడి ఇలా పైకి చూశాడు. చూసి, ఏమి స్వామి ఏమి ఆ రూపం, నేను భయపడతాననుకున్నావా? నీకన్నా పరమ భయంకరమైనది ఒకటి రోజు నేను చూస్తున్నా, సంసారం. దానికన్నా భయంకరమా ఏమి నీ రూపం? నిజంగా నువ్వు ఉగ్రమూర్తివైతే ఆ కోపంలో ఆలోచన తప్పిపోవాలిగా. అటు బ్రహ్మగారిచ్చినటువంటి వరాల్ని నిజం చెయ్యడానికి ఇన్ని మినహాయింపులతో వచ్చావు. పైన సింహం రూపం, కింద మనుష్య రూపం నరసింహంగా వచ్చావు. ఇంట కాదు బయట కాదు, గడప మీద ప్రదోష వేళలో
గోళ్లతో ఇన్నిటిని చేస్తున్నావంటే ఆలోచనతో ఉన్నావు, శ్రద్ధతో ఉన్నావు, కోపంతో లేవు. నా యందు అనుగ్రహించి ఇలా చేశావు స్వామి, నన్ను అనుగ్రహించు అని పెద్ద స్తోత్రం చేశాడు. పరమ సంతోషాన్ని పొందినటువంటి నరసింహస్వామి నీకే వరం కావాలి కోరుకోమా. మళ్ళీ నన్ను భ్రాంతిలో ముంచుతున్నావా? నీ కాలి గోటికున్న కాంతిని దర్శనం చేస్తే యోగులు తపస్సమాధిలో ప్రవేశించారు. శూరులు తొల్లియే విభుని శోభిత పాద నట ప్రభావళించేరి భవంధకారములవు చిక్కకయుండురు వట్టి దేవుని వైరముతోడనైన పిలువం నలుపంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకుండు కల్గునే అంటాడు అక్రూరుడు. ఆయన పాదములకు ఉన్న చిటికిన వేలి గోటి కాంతి కనపడినంత మాత్రం చేత కోట్ల జన్మల యొక్క చీకట్లు విచ్చిపోతాయి. అటువంటి నిన్ను ఆపాదమస్తకం చూశాను. నన్ను బాధ పెట్టారని నా తండ్రిని సంహరించావు. కానీ నాదొక్కటే బాధ, బ్రతికున్నంత కాలం నిన్ను నింద చేశాడు. చిట్ట చివరికి నీ శరీరం మీదే పడి మరణించాడు. నా తండ్రికి ఉన్నత వదిలిమ్మన్నాడు. ఓరి పిచ్చివాడా, నీ తండ్రిని పట్టుకున్నాను, ఎత్తి నా తొడల మీద పడేసుకున్నాను. మహోగ్రమైన రూపంతో చూస్తుంటే నా కన్నుల వంక చూస్తూ నిస్తేజం అయిపోయాడు. పొట్ట చీల్చాను, నెత్తురు త్రావాను, ప్రేమిలు మెళ్ళో వేసుకున్నాను. ఇంత స్పర్శని పొందిన తర్వాత ఇంకా మళ్ళీ పునర్జన్మ ఉందనుకుంటున్నావా? ఎప్పుడో వైకుంఠ ప్రాప్తిని పొందాడు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటిమి ఇట్లైన ఉద్ధామచ్ఛాన గరిష్ఠులైన హరిచందన్ వత్తు ధాత్రీశ్వరం. ఏ భావంతోనైనా ఆయన్ని పట్టుకున్నాడు కాబట్టి ఆయన లోకానికే వెళ్ళిపోయాడు. కాబట్టి బెంగలేదురా. ఇకపైన నువ్వు నా ఎందు పరమభక్తి కలిగిన వాడవై రాక్షస వంశంలో పుట్టిన గంజాయి వనంలో పుట్టిన తులసి మొక్క అవుతావు. అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో నన్ను కీర్తిస్తూ రాజ్య పరిపాలన చేయి. ప్రత్యేకించి ప్రదోష వేళలో ప్రారంభం చేసి ప్రహ్లాదోపాఖ్యానాన్ని వినిపిస్తూ ఉండగా అది విన్నా చదివిన నా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం భాగవతులందరికీ కూడా కలుగుతుంది అని సాక్షాత్ నరసింహస్వామి వరమిచ్చారు. ఆ నరసింహస్వామి ఆనాడు కాదు, ఎంత మందికి ఎన్నిసార్లు దర్శనమిచ్చాడో. ఒకప్పుడు శంకర భగవత్పాదుల శరీరాన్ని చెనకి ఆయన శిరస్సుని ఖండించడానికి ఒక కాపాలికుడి శ్రీశైలంలో కత్తి ఎత్తితే పద్మపాదాచార్యుల వారికి నృసింహ మంత్రోపాసన ఉంది. పాతాళగంగ దగ్గర ఉన్నారు. వెంటనే నరసింహ మంత్రం జపించారు. సింహస్వరూపం పొంది వెళ్లి ఆ కాపాలికుడిని సంహరించారు. ఇప్పటికీ శ్రీశైల దేవాలయంలో నృసింహస్వామి మూర్తి ఉంది. ఎంత మందిని కాపాడాడో నరసింహుడు, మహానుభావుడు. అహోబల క్షేత్రంలో వెలిశాడు. ఇందాక ఆ పిల్లలు ఆ నాదస్వరూపుడు నరసింహాన్ని పాడుతుంటే నాకు రోమాంచితమై అహోబిలంలో వీణ వాయిస్తూ యోగదరసింహుడై ఉంటాడు. ఆయన రూపాలు, ఆయన తత్వం మనసులో కదలాడుతుండగా ఎంత ఆనందాన్ని అనుభవించానో నేను ఆ కీర్తనలు వింటూ. కాబట్టి అంతటి అద్భుతమైన స్వరూపం అటువంటి నరసింహస్వామి పరమాద్భుతమైనటువంటి మూర్తి. ఆయన పిలిస్తే పలికేటటువంటి దైవం. ఇప్పటికీ కూడా పెద్దలు ఒక మాట చెప్తారు, శైవారాధన ఎందు షట్కాలములలో శివ పూజ ఉంటుంది. విష్ణుతత్వంలో షట్కాలములలో పూజ ఉన్నటువంటి ఏకైక మూర్తి నరసింహస్వామి. ఇంత పానకం నైవేద్యం పెడితే చాలు పరమానందాన్ని పొందుతాడు. అంత గొప్ప తత్వం అటువంటి నరసింహస్వామి ఉన్నారే, ఆయనని సేవించడం, ఆయన గురించి చదువుకోవడం మనిషి యొక్క అభ్యున్నతికి కారణం. ఆయన గురించి స్మరించిన, భాగవతంలో షష్ఠస్కంధం చదివిన, ప్రహ్లాదోపాఖ్యానం చదివిన దాని వలన ఆయన ఎనలేని ప్రీతి పొందుతాడు. అందున స్వయంభూ దేవాలయం ఎక్కడో ఒక కొండ మీద గుహలో వెలిసింది. అందరూ ఆయన ధన్యాత్ముడు, ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశాడు అంటున్నారు. కానీ నేను అనుకుంటున్నాను, వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళు ఆ జీవుడు ఎంత పుణ్యం చేశాడో, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేశారో, ఇంత గొప్ప దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి ఇంత గొప్ప ఉత్సవం చేసి స్వామికి ఇన్ని చేస్తున్నారు. నరిగొండ వెంగమాంబ గారు నరసింహస్వామి భక్తురాలు. నరసింహస్వామి పరమ సాధుస్వరూపం. భాగవతోత్తములైన వాళ్ళ దగ్గర పిల్లి పిల్లలా నిలబడతాడు. నేను యథార్థం చెప్తుంటాను. అటువంటి నరసింహోపాఖ్యానం, ఆ ప్రహ్లాదోపాఖ్యానంలో ఉన్నటువంటి కొన్ని భక్తి సంబంధమైన ప్రధాన విశేషాల్ని వాళ్ళ ప్రదోష వేళలో మీ వంటి భాగవతోత్తముల మధ్య కూర్చుని దానగంధర్వుడై అంతర్జాతీయ ప్రఖ్యాతిని పొంది ఏ మహానుభావుడు కనపడితే చాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వ్యక్తి అంత వినయంతో అలా కూర్చుని వింటూ ఉండగా
మీ అందరూ ఇంత ప్రేమతో నా ప్రవచనాన్ని వింటూ ఉండగా ప్రహ్లాదోపాఖ్యాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చి, గురి కోటేశ్వరరావు, నేను అంతటా ఉన్నానని ప్రహ్లాదుడు చెప్పినా నువ్వు నమ్మినా అక్కడ ఉండడం కాదురా, నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటానని పొద్దున్న కళ్యాణం చేసుకున్నాడు. పొద్దున్న మనమైతే పెళ్లిపీటల మీద అలాగే కూర్చుంటామా? సాయంకాలం ఎవరో వచ్చి పాటలు పాడతారు, కోటేశ్వరరావు వచ్చి రాని మాటలు మాట్లాడతాడు. నేను ఉండకపోతే అక్కడ ఉన్నాడని ఇలా ఇలా అనాలి. ఒరే, నీ వెనకన ఉన్నవాడిని నేను రా, ఎందుకు బెంగ పెట్టుకుంటావు? ఇప్పుడు కాదు ఎప్పుడూ ఉంటాను, నీకే కాదు అందరికీ ఉంటానని చెప్పడానికి నా వెనక ఉండి, కళ్యాణమూర్తి అయినా కూడా నిజానికి ఈ పాటికి ఆలయంలోకి వెళ్ళిపోవలసిన వాడు వెళ్లకుండా అలాగే కూర్చుని, నా వరకు నాకు అవి మూర్తులు కావు, నా వరకు నాకు ఆయన నరసింహస్వామి, అలాగే కూర్చుని వచ్చిరాని మాటలు నేను మాట్లాడుతుంటే అవి విని ఆనందించి ఆశీర్వదించినటువంటి ఆ స్వామి పాదార విందములకు సాంజలిబంధకంగా నా శిరస్సు పాటించి ప్రణమిల్లుతూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ప్రహ్లాదోపాఖ్యానం చేస్తే హారతి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ